ప్రైజ్ ది లార్డ్. చెక్. హల్లెలూయా. హల్లెలూయా. చెక్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. కొంచెం ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. స్తోత్రం. హల్లెలూయా. చెక్. 1 2 3. హల్లెలూయా. చెక్. చెక్. ప్రైజ్ ది లార్డ్. థాంక్యూ బ్రదర్. మీకందరికీ కూడా మరొకసారి యేసుక్రీస్తు నామములో శుభాలు తెలియజేస్తా ఉన్నాను. హల్లెలూయా. నాకు ఉన్నటువంటి పాఠ్య భాగంలో నేను త్వరగా వెళ్ళిపోతున్నాను. కొన్ని ఆధ్యాత్మికమైన విషయాలు మీరు పంచుకోవాలని నేను ఆశ కలిగినాను. ఈరోజు మనం చదవలసినటువంటి వాక్య భాగం ఏమైందో మీరు ఎవరైనా చదవగలరా? మంత్రి చెప్పాలి. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 13వ వచనము. ఓకే, చదవండి. ఎవరైనా తనకు హాని చేసినని ఒకరిని ఒకరినొకడు సహించుచు ఒకరినొకడు క్షమించు క్షమించు వారిని మీరు క్షమించుడి. మరొకసారి చదువుతామా? ఎవరైనా తనకు హాని చేసినని ఒకరిని ఎడల ఒకరినొకడు సహించుచు ఒకరినొకడు క్షమించుడి. ప్రభు మిమ్మల్ని క్షమించులాగున మీరును క్షమించుకోండి. ఇక్కడ రాయబడినటువంటి మాటల్లో మనం గమనిస్తే కనుక ప్రియులారా, ఇక్కడ ఎన్ని విషయాలు రాయబడి ఉన్నాయి ఒకసారి చెప్తారా? ఇక్కడ రాయబడినటువంటి విషయాల్లో మనం గమనించవలసింది ఏంటంటే, హాని చేయుట నెంబర్ 1. ఏంటిది? హాని చేసినని అంటే మనం ఇలా అనుకోవచ్చు, హాని చేయుట లేదా హాని గురి అవుట. హాని అంటే హాయి కాదు, హాని. హాని అంటే మనకి అపకారం తలపెట్టడం, లేదా మనమే ఎవరికన్నా అపకారం తలపెట్టడం, లేదా మనం అపకారం పొందుకోవడం, లేదా అపకారాన్ని మనము భరించడం, లేదా అపకారం ద్వారా మనము శిక్షించబడ్డాం, లేదా అపకారం ద్వారా అవమానించబడ్డాం. ఇవన్నీ కూడా అర్థాలు వస్తాయి. ఓకేనా? రెండోది ఏంటి? ఒకరినొకడు ఏంటిది? సహించుచు ఒకరినొకరు ఏం చేయాలట అంటే ఇప్పుడు ఏం కలిగి ఉండాలి? సహనము కలిగి ఉండాలి. ఏం కలిగి ఉండాలి? నేను మళ్ళీ అడిగితే రాసుకోవాలి, మీరు అన్ని రాసుకోవాలి. రెఫరెన్స్ కూడా ఎక్కువ చెప్తాను, రాసుకోవాలి. ఓకేనా? ఇంకేంటి? సహనము. ఏం కలిగి ఉండాలట? సహనము. మూడవది ఏంటి? ఒకరినొకడు క్షమించుడి. ఇందులో ఉంది క్షమాపణ ఉంది. క్షమాపణ, క్షమించుట లేదా క్షమించకపోవుట కదా, లేదా క్షమించబడుట. నాలుగోది ఏంటి? క్షమించబడుట. ఓకే, ఇదంతా ఎందుకు రాయబడి ఉంది? ఇది ఎవరి కోసం చెప్తున్నారు అనేది మనం చూడాలి కదా. ఈ మాట ఎవరికి చెప్తున్నారు? పాస్టర్ రాజరత్నం గారు మీకు అందరికీ చెప్తున్నారు అని మీరు అనుకుంటున్నారు కదా. ఓకే, మంచిదే, అలా అనుకోండి, తప్పలేదు. అయితే నేను కొన్ని విషయాలు మీకు తెలియజేస్తాను. ఇంట్రొడక్షన్. ఓకేనా? అపోస్తలుడైనటువంటి పౌలు కొలస్సీలకు రాసిన పత్రిక అని మనం చూసాం. 1వ వచనంలో మనం చూస్తే అపోస్తలుడైనటువంటి పౌలు కొలస్సీలకు రాసిన పత్రికలో మొదటిగా చూస్తే, కొలస్సీలో ఉన్న పరిశుద్ధులకు అనగా క్రీస్తునందు విశ్వాసులైన సహోదరులకు దేవుని చిత్తం వలన క్రీస్తు యేసు అపోస్తలుడైన పౌలును సహోదరుడైన తిమోతియును శుభమని చెప్పి వ్రాయినది మన తండ్రి అయిన దేవుని నుండి కృపయు సమాధానమును మీకు కలుగుగాక. హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, కొలస్సీ సంఘానికి ఎవరెవరు రాస్తున్నారు? అపోస్తలుడైనటువంటి పౌలు మరియు తిమోతి ఇద్దరు కూడా రాస్తున్నటువంటి పత్రిక. ఈ రోజుల్లో మరి మీడియా చాలా అభివృద్ధి చెందింది. వాక్యం మన చెంతకు చాలా త్వరగా వస్తుంది. ఆ రోజుల్లో మీడియా లేదు.
అండి. అందుకని ఆయన ఒక లెటర్స్ రాసేవారు. ఎలా లెటర్ రాసేవారు? హాయిగా సుఖంగా ఉండి లెటర్ రాయలేదు ఆయన. ఎక్కడ ఉండి రాస్తున్నాడో తెలుసా? జైల్లో ఉండి రాస్తున్నాడు. సెంట్రల్ జైల్లో ఉండి పత్రిక రాస్తా ఉన్నాడు. ఎందుకు సెంట్రల్ జైల్లో ఉన్నాడంటే మరి దేవుని చేత మరి పిలువబడిన తర్వాత ఆయన పరిచర్య చేస్తున్న కారణాన ఆయన బంధించబడ్డాడు. ఎందుకు బంధించబడ్డాడు అని అంటే కనుక మనం చూస్తే ఈ మొదటి అధ్యాయము 34వ వచనంలో మనం చూస్తే, ఇప్పుడు మీ కొరకు నేను అనుభవించుచున్న శ్రమల యందు సంతోషించుచు సంఘము అను ఆయన శరీరము కొరకు క్రీస్తు పడిన పాటలలో కొదువైన వాటి యందు నా వంతు నా శరీరమందు సంపూర్ణము చేయుచున్నాను. ఇక్కడ ఎక్కడ ఉన్నాడంట? ఇప్పుడు మీ కొరకు నేను అనుభవించుచున్నానే. అంటే నేను జైల్లో ఉన్నాను, సుఖ సంతోషాలతో లేను, ఆనందంలో లేను, ఇబ్బందుల్లో ఉన్నాను, ఇరుకులో ఉన్నాను, శ్రమలో ఉన్నాను, బాధలో ఉన్నాను, బందీలో ఉన్నాను, శ్రమలో పాలైపోతున్నటువంటి పరిస్థితిలో ఉన్నాను. నా శరీరం కృషించిపోతుంది, నా యొక్క ఆత్మ ప్రభువులో ఇంకా ఎదుగుతూ ఉందని అతిశయంతో ఆయన ప్రభువునటువంటి గొప్ప భక్తి జాలంతో ఆయన మరి ఆ సంఘానికి రాస్తా ఉన్నారు. ఓ కొలస్సీ సంఘమా, ఓ లవోదికయ సంఘమా, మీరు వినండి. మీ గురించి నేను చాలా విషయాలు నేను విన్నాను. అయితే శరీరకంగా నేను మీ వద్దకు రాలేకపోయాను. నేను ఎప్పుడు కూడా నేను చూడలేదు, ఇంతవరకు నేను మిమ్మల్ని దర్శించలేదు. వాస్తవానికి లవోదికయ సంఘం కావచ్చు, లేదంటే ఈ కొలస్సీ సంఘం మనం చూస్తే ఇది ఎక్కడ ఉంది అని అంటే కనుక తెలుసుకున్నాము మనం. ఈ సంఘం ఎక్కడుందండి? మన సంఘం ఎక్కడుంది? రామకంచిరాజు నగర్ కదా. మరి ఈ కొలస్సీ సంఘం ఎక్కడుంది? కొలస్సీ సంఘం ఎక్కడుందంటే మరి యేసుక్రీస్తు ప్రభు యొక్క పిలుపునందుకుని మీరు సమస్త లోకానికి వెళ్ళి, మరి మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించండి అనే మాటను, అనే యొక్క గ్రేట్ కమిషన్, ఆ యొక్క ఆజ్ఞను అనుసరించి మరి యేసు ప్రభు శిష్యులు ప్రపంచ దేశాలకు చెదిరిపోయారు. ప్రపంచ దేశాలలో ఉన్నటువంటి ఆయా ఖండాలకు చెదిరిపోయారు. ఆయా ఖండాలలో ఉన్నటువంటి ఆ భూ ప్రాంతాలకి వారు వెళ్ళిపోయారు. ఆ పరంపరలో మనం చూస్తే కనుక ప్రియమైనటువంటి దేవుని సంఘమా, మరి చిన్న ఆసియాలోనికి ఈ యొక్క కొలస్సీ సంఘం ఉన్నది. ఎక్కడుంది? చిన్న ఆసియా. అంటే ఖండాలు ఎన్ని? 7 ఖండాలు. మనకందరికీ తెలుసు కదా, 7 ఖండాలు. ఈ భూమి మీద ఉన్నటువంటి భౌగోళిక పరిస్థితులను అనుసరించి ప్రపంచ దేశాలను 7 ఖండాలుగా విభజించారు. ప్రపంచంలో సుమారుగా 8 లక్షల కోట్ల జనం అంటూ ఉన్నారు. చూస్తే కనుక ప్రియులారా, సుమారుగా యూఎన్ఓ యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ అని మరి ఆ యొక్క సమితి ద్వారా మరి రిజిస్టర్ చేయబడినటువంటి దేశాలు, గుర్తించబడినటువంటి దేశాలు చూస్తే కనుక 195 దేశాలు ఉన్నాయి. 195 దేశాలలో చూస్తే కనుక 2 దేశాలకు ఇంకా స్వయం ప్రతిపత్తి రాలేదు. ఎందుకు దేశాలుగా పరిగణించబడట్లేదంటే కనుక, ఒకటి వాటికన్ సిటీ, రెండవది పాలస్తీనాను ఎప్పటికీ కూడా రాష్ట్రం అని పిలుస్తున్నారు. వాటికన్ సిటీ రోమ్ లో ఉన్నది, ఇటలీలో ఉంది. దానిని కూడా దేశంగా పరిగణించట్లేదు యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ యూఎన్ఓ. సో మనం చూస్తే కనుక ఈ చిన్న ఆసియా అనేది ఎక్కడ ఉందంటే, ఈ చిన్న ఆసియా మరి పెర్గే అంటే పాపు నుండి పెర్గేకి సుమారు 175 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి పెర్గే అనేటటువంటి ప్రాంతంలో చిన్న ఆసియా అంటే దక్షిణ భాగమందు పొంగోలియాలోని ముఖ్య పట్టణమే ఇప్పుడు ఉన్నటువంటి ఈ కొలస్సీ సంఘానికి స్థానమై ఉన్నది. దాన్ని ఇప్పుడు మా ఏమని పిలుస్తున్నారు అంటే టర్కీ అని పిలుస్తున్నారు. ఏం పిలుస్తున్నారు? టర్కీ. మీరు టర్కీ కోడి మాంసం ఎంతమంది తిన్నారు? అక్కడి నుంచి రాబడినటువంటి దిగుబడి చేసుకోబడినటువంటి కోళ్ళని మనం తింటా ఉన్నాం. అక్కడ ఫేమస్ ఏంటో తెలుసా? ఇండియాలో ఏ అభిరుచులు కలిగినటువంటి భోజన పదార్థాలు, ఏ స్పైసీ ఫుడ్ ని మనం తింటామో అక్కడ కూడా అటువంటి మంచి అభిరుచి కలిగినటువంటి మంచి ఫుడ్ ని వాళ్ళు తింటా ఉంటారు. ఒక మాంసం అంతటిని కూడా ఒక చెవుకి ఇలా గుచ్చేసి ఇటో కేజీ అటో కేజీ కాదు, ఇటు 4 కేజీలు, ఇటు 4 కేజీలు, ఇటు 4 కేజీలు, ఇటు 4 కేజీలు గుచ్చేస్తారు. ఎక్కువగా ఈ ఓసలాగా చిక్కుతారు ఆ మాంసాన్ని. అప్పుడు ఎలా కనిపిస్తుంది? 2 బకెట్లలో పెడితే లేదా 3 బకెట్లను హైట్ పెడితే నీకు అర్థం అవ్వడానికి ఎంత నెమ్మదిగా కనిపిస్తుంది. ఆ
అప్పుడు పెద్ద నైఫ్ తీసుకుని ఆ మాంసాన్ని ఇలాంటి చిటికాడు. ఆ పొరగా మాంసం కింద పడుతుంది. దాన్ని నూడిల్స్ చేసినప్పుడు తింటారు కదా, అలాగే వాళ్ళు చక్కగా తింటారు. ఇప్పుడు మనం ఆ టర్కీ కోడ్ని మన దేశంలోకి మనం తీసుకుని వస్తూ ఉన్నాం. ఇప్పుడు డైలీ ఫార్మ్స్ లో కూడా మనం చూస్తూ ఉన్నాం. మాంసాన్ని వారు తింటా ఉంటారు. సో మంచిది. ఈ టర్కీ అనేటటువంటి ప్రాంతం వరకు మనం మాట్లాడుకుంటే బైబిల్లో దీనికి చాలా పేర్లు ఇవ్వబడ్డాయి. మరి ఇప్పుడు మనం పాప నుండి పెర్గేట్ నుండి చిన్న ఆసియాకని, చిన్న ఆసియా నుండి పంపూలియాలోని ముఖ్యపట్టణమైనటువంటి ఈ ప్రాంతానికి మనం పేరు ఇవ్వబడినట్లుగా చూస్తూ ఉన్నాం. ఆసియా ఖండంలో మొత్తం 48 దేశాలు ఉన్నాయి. ఆసియా ఖండంలో ఖండాలు 7 కదా, ఈ 7 ఖండాల్లో మరి ఆసియా ఖండంలో 48 దేశాలు ఉన్నాయి. ఈ 48 దేశాలలో అతి పెద్దదైనటువంటి దేశం ఏంటంటే రష్యా. రష్యా మనం చూస్తూ ఉన్నాం. ఇప్పుడు యుద్ధం జరుగుతూ ఉంది. రష్యాకి ఉక్రెయిన్కి కూడా యుద్ధం జరుగుతూ ఉంది. రష్యా మనం చూస్తే రష్యా ప్రపంచంలోనే ఎత్తైన ప్రాంతంలో ఉందట. రష్యా ఎక్కడుంది? ప్రపంచంలోనే ఎత్తైన ప్రాంతంలో ఉంది. మన గుజరాత్ లో మోడీ గారు కట్టారు, సర్దార్ వల్లభాయ్ పటేల్ స్టాచ్యూని కట్టారు. సో ఆ స్టాచ్యూ మన భారతదేశం యొక్క భౌగోళిక పరిస్థితిని బట్టి అది చిన్నదే. కొండ మీద కడితేనే అదే విగ్రహాన్ని పెద్ద కొండ మీద కడితే అది కూడా ఒక రికార్డుగా ఉంటుంది. ఎందుకంటే రష్యా భౌగోళికంగా ఎత్తైన ప్రాంతంలో ఉంది కాబట్టి అక్కడ ఒక విగ్రహాన్ని పెట్టారు. దాని గురించి నేను ఉచ్చరించట్లేదు, కానీ ఆ విగ్రహం ఇప్పుడు ప్రపంచంలోనే ఎత్తైనటువంటి విగ్రహంగా కలిగి ఉన్నటువంటి దేశం. మరి ఈ భూమి పైన ఎత్తైన భవనం కూడా రష్యాలో మనకు కనబడతా ఉంది. అంటే ఈ ప్రాంతాల గురించి, ఈ యొక్క విషయాల గురించి మనం మాట్లాడుకోవాలి. ఎందుకంటే చరిత్ర కొంచెం మనము తెలుసుకోవాలి. ఈ కొలస్సీలు ఎవరు? ఈ కొలస్సీల గురించి మనం ఎందుకు తెలుసుకోవాలి? ఈ కొలస్సీలకు క్షమించండి అనే పదం ఇక్కడ కొలస్సీ సంఘానికి ఎందుకు రాశాడు? అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఏంటి అనే విషయాలు మనం ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. ఈ రష్యా కోసం కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి చిన్న చిన్న దేశాల గురించి కావచ్చు, మరి మాట్లాడుకుంటే కనుక మనం అక్కడ ఉన్నటువంటి ఆధ్యాత్మిక స్థితిగతులు ఎలా ఉన్నాయి, అక్కడ పరిస్థితులు ఏంటి అనేది మనం ఒకసారి అవగాహనలోకి తెచ్చుకోవాలి. ప్రపంచంలో అతి చిన్న దేశం మాల్దీవులు, అతి పెద్ద ఎత్తైన దేశం ఏంటి? రష్యా. సో చదువుకున్నటువంటి పిల్లలు మీరు అర్థం చేసుకోవాలి. టర్కీ యొక్క రాజధాని అంకారా, ముఖ్యమైనటువంటి పట్టణం ఇస్తాంబుల్. అక్కడ చూస్తే కనుక ప్రస్తుతం భారతదేశంలో ఉన్నటువంటి క్రిస్టియానిటీ కంటే కూడా ఇప్పుడు అక్కడ క్రిస్టియానిటీ శాతం 5% ఉంది. 0.5% అక్కడ ఉంటే ఉన్నది. ఆ దేశ జనాభా ఎంతో తెలుసా? ప్రస్తుతం 1,00,000, అంటే 86 లక్షలు, 85.65 సంథింగ్ ఉంది. మనం 87% అనుకోవచ్చు. 87 లక్షల మంది ఉంటే క్రైస్తవులు ఎంతమంది ఉన్నారు? 1,00,000 మంది ఉన్నారు. మరి ఆదిలోనే మరి దేవుని యొక్క సేవకుడు పౌలు గారు ఆ ప్రాంతానికి వెళ్ళినప్పుడు క్రిస్టియన్స్ ఎంతమంది ఉన్నారు? ఒకసారి మనం ఆలోచన చేయాలి. ప్రస్తుతం ఎంతమంది ఉన్నారు? అది మన భారతదేశం లాగే, ఈ టర్కీ కూడా భారతదేశం లాగే ప్రజాస్వామ్య దేశం. అక్కడ భారతదేశంలో ఎవరినైనా వివాహం చేసుకోవచ్చు, ఎవరైనా ఎవరికి ఇష్టం వచ్చిన దైవాన్ని వారు ఆరాధన చేసుకోవచ్చు, ఎవరైనా ఎవరి మతాన్నైనా అవలంబించుకోవచ్చు. అప్పుడు ఒకలాగే ఉంది, ప్రస్తుతం ఇప్పుడు కూడా ఒకలాగే ఉంది. అయితే కొలస్సీ సంఘం ఉన్నది కదా ఈ టర్కీలో, అప్పుడున్నటువంటి పరిస్థితి ఏంటంటే ఎవరైనా ఏ మతాన్నైనా మీరు అవలంబించండి, మీరు ఏ భక్తినైనా చేయండి, క్రీస్తును కూడా అలాగే మీరు ఆరాధన చేయండి, అలాగే మీరు బ్రతకండి, క్రీస్తును కూడా అలాగే పూజించండి, లేదా క్రీస్తుని కూడా అలాగే వెంబడించండి. అది చేయండి, ఇది చేయండి, మీరు ఇది తీసుకురండి, అది తీసుకురండి, అక్కడికే వెళ్ళండి, ఇక్కడికే వెళ్ళండి, వాళ్ళనే మొప్పించకండి, ఏమైనా మొప్పించకండి అని వాళ్ళు ఎలా మారిపోయారంటే మిక్స్డ్ వెజిటేబుల్ బిర్యానీ లాగా మారిపోయారు. ఎలా మారిపోయారు? అన్ని కూరగాయలు వేసేసి ఎలా కలిపేసి ఇలా వడ్డిస్తే ఎలా ఉంటుంది? అలా మారిపోయారు. అంటే కలగూర అంటారు కదా, అలాగా మారిపోయారు. నేను మిజోరాం వెళ్ళాను. బర్మా దేశంకి వెళ్ళినప్పుడు నేను ఆ పక్కన ఉన్నటువంటి మిజోరాము, అస్సాము, మేఘాలయ, నాగాలాండ్, అక్కడ 7 సిస్టర్స్, 7 స్టేట్స్ ఏవైతే ఉన్నాయో ఆ ప్రాంతానికి నేను వెళ్ళినప్పుడు ఐజ్వాల్ సిటీ క్యాపిటల్, మిజోరాం క్యాపిటల్ ఐజ్వాల్ సిటీలో సుమారు 2 months స్టే చేశారు. అప్పుడు వాళ్ళ కూరలు ఎలా ఉందో తెలుసా?
ఇదే పరిస్థితి. అక్కడ కూడా అది భక్తి కూడా ఎలా ఉందో తెలుసా, ఇదే పరిస్థితి. డే టైం గంజాయి తాగుతారు, సాయంత్రం 5:00 గృహాల్లో కూడికలు జరుగుతూ ఉంటాయి. ప్రెసిడెన్షియల్ చర్చెస్ అని ఉంటాయి అక్కడ. కొలస్సీ సంఘంలో కూడా అటువంటి డినామినేషన్స్, అనేక సిద్ధాంతపరమైనటువంటి వ్యత్యాసం కలిగినటువంటి వారు కూడా చాలా మంది ఉన్నారు. రోమన్ క్యాథలిక్స్ వారు, ప్రెస్బిటేరియన్స్, ఇంకా కొంతమంది రకరకాలైనటువంటి సనాతన సిద్ధాంతాలను అవలంబిస్తున్నటువంటి సంఘంలో ఉన్నటువంటి మిక్స్డ్ జనరేషన్ పీపుల్ అక్కడ మనం చూస్తూ ఉంటాం. అటువంటి పరిస్థితుల్లో ఓ కొలస్సీ సంఘమ, నేను మిమ్మల్ని గురించి విన్నాను. ఎలా విన్నాను? నాకు గాస్పెల్ టీం ఉంది. పౌలు చెప్తున్నాడు ఈ మాటలు. ఎవరు చెప్తున్నారు? పౌలు చెప్తున్నాడు, నాకు ఒక గాస్పెల్ టీం ఉంది. నా టీంలోని సభ్యులు మీ గురించి నాకు చెప్పారు. నేను భౌతికంగా మీ మధ్యకి నేను రాలేదు, మీ గురించి కేవలం నేను విన్నాను. ఎలాగా? కేవలం నేను విన్నాను. ఆ మాటలు ఎక్కడ చూస్తామంటే 4వ అధ్యాయంలో మనం చూస్తాం. 4వ అధ్యాయంలో చూడండి, 10వ వచనంలో, నాతో కూడా సెరలో ఉన్న అరిస్తార్కును బర్నబాసు సమీప జ్ఞాతి అయిన మార్కును మీకు వందనము చెప్పుచున్నారు. 11వ వచనంలో యాస్తు, అలాగే 12వ వచనంలో ఎఫెఫ్రా, ఇంకా చూస్తే 14వ వచనంలో లూకా, వీళ్ళందరూ కూడా తిమోతి, వీళ్ళందరూ ఎవరట? సువార్త దళంలో సభ్యులు, గాస్పెల్ టీమ్ మెంబర్స్. వీళ్ళందరూ ఎవరు? గాస్పెల్ టీమ్ మెంబర్స్. అయితే వీళ్ళందరూ ఎవరికి చెప్పారు? పౌలు గారికి చెప్పారు. ఓ పౌలు గారు, పలానా చోట కొలస్సీ సంఘం ఉంది కదా ఆ టర్కీలో, వాళ్ళ పరిస్థితి ఈ విధంగా ఉంది. అయినప్పటికీ వాళ్ళకి ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని ఆటంకాలు వచ్చినా, ఎవరు ఏ సిద్ధాంతాలను పట్టుకొచ్చినా, ఎవరు ఏ రకంగా వాళ్ళని మభ్య పెట్టినా, వారట వారి విశ్వాసములో నుంచి కదలలేదు. హల్లెలూయా చెప్తాము. వారి భక్తిని విడిచిపెట్టలేదు. హల్లెలూయా. వారి దేవుని పట్ల వారికి ఉన్నటువంటి విశ్వాసాన్ని విడిచిపెట్టలేదు. హల్లెలూయా. అంటే పౌలు గారు కేవలము విన్నారు. వినటం వలన ఏం కలిగింది? పౌలు గారు బోధించినటువంటి మాటలు మనం జ్ఞాపకం చేసుకుంటే మన విశ్వాసం వృద్ధి పొందించే ప్రతిదినం మనం ప్రార్థన చేయాలి. ఆనాడు ఎంతమంది విశ్వాసం ఉన్నారో మనకు తెలియదు, కానీ ఇప్పుడు సుమారుగా 1,00,000 మంది విశ్వాసం ఉన్నటువంటి ఈ సెప్టెంబర్ 12వ తారీఖు స్టాటిస్టిక్స్ మీకు చెప్తున్నారు. ఈ సెప్టెంబర్ 12, 2024కి టర్కీ దేశంలో ఉన్నటువంటి స్టాటిస్టిక్స్ ఇవి. అంటే ఆనాడు ఎంతమంది ఉండొచ్చు? కొలస్సీ సంఘం అంటే కేవలం ఏమో నా ఊహ ఒక 10 మందో, ఒక 20 మందో, ఒక 30 మందో ఉండొచ్చు. కానీ లోకం ఎలా ఉంది? అధునాతనమైనటువంటి పరిస్థితులు కలిగినటువంటి దేశం టర్కీ. చిన్న దేశం అయినప్పటికీ కూడా మన భారతదేశం నుంచి వెళ్ళే విజిటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి భద్రత కలిగినటువంటి దేశం అట. ఫ్రీగా మనం అక్కడికి వెళ్ళొచ్చు, ఫ్రీగా స్వేచ్ఛగా మనం అక్కడికి వెళ్ళి ఆ యొక్క ప్రాంతాన్ని అంతటిని కూడా చూసి రావచ్చు. ప్రస్తుతం ఫ్లైట్ లో అయితే 48,000 కిలోమీటర్ల దూరంలో ఉంది. 4,800 చిల్లర కిలోమీటర్స్ దూరంలో ఉంది. అంటే ఎగ్జాక్ట్ చెప్పాలంటే 4,628 కిలోమీటర్లు. ఎంతండి? 4,628 కిలోమీటర్లు ఇండియా నుంచి టర్కీ వెళ్ళడానికి ఫ్లైట్ లో. అదే బై రోడ్డు వెళ్తే 8,000 కిలోమీటర్లు వెళ్తామట. 8,000 కిలోమీటర్లు అంటే 12 రోజులు పడుతుంది టర్కీ వెళ్ళాలంటే. ఒకవేళ మీరు ఎవరన్నా అక్కడికి వెళ్ళి టర్కీ వెళ్ళి అక్కడ ఉన్నటువంటి 1,00,000 మంది క్రైస్తవుల్ని మీరు చూసి, మీరు నమ్మిన విశ్వాసం, మీరు అనుసరిస్తున్న యేసుని గురించి అక్కడ సువార్త ప్రకటించాలంటే మీరు వెళ్ళొచ్చు. 1,00,000 రూపాయలు ఖర్చు అవుతుంది. లేదండి నేను ఇక్కడే ఉంటానండి. అపోస్తలుడైన పౌలు కొలస్సీ సంఘానికి ఏవే హెచ్చరికలు చేశాడో, ఏవే మాటలు బోధించాడో నా ప్రజలకు నేను చెప్పాలనుకుంటున్నాను, నా జనులకు నేను చెప్పాలనుకుంటున్నాను, నా కుటుంబీకులకు నేను చెప్పాలనుకుంటున్నాను, నా ప్రాంతపు ప్రజలకు నేను చెప్పాలనుకుంటున్నాను, నిన్ను ఎరగని ప్రజలకు నేను చెప్పాలనుకుంటున్నాను. నా కొరకు రక్తం కార్చి ప్రాణం పెట్టి విమోచన ఖైదనముగా నా పాపముల నిమిత్తమో, నా అపరాధముల నిమిత్తమో
నన్ను విడిపించి రక్షించి తన బిడ్డగా, తన సొత్తుగా, తన ప్రజలుగా నన్ను సంఘములో నిలబెట్టినటువంటి దేవుని కొరకు నేను సాక్షిగా నేనున్న ప్రాంతంలోనే ప్రభు కొరకు స్థిరముగా నిలబడాలని ఆశ కలిగి ఉన్నాను అని చెప్పగలగాలి. హల్లెలూయా, హల్లెలూయా. మనం వెళ్ళలేము. మనం వెళ్ళడానికి మన దగ్గర ఆర్థిక స్తోమత సరిపోదు. కానీ దేవుడు మన నోటి నిండా మన జీవితాన్ని ఆయన మలచిన విధానాన్ని బట్టి మనము చెప్పవచ్చు. ఇతరులకు మనం సాక్షిగా ఉండవచ్చు. ఇతరులకు మనం సువార్త ప్రకటించవచ్చు. ఇతరుల కొరకు మనము జీవించవచ్చు కదా. అందుకే పౌలు ఏమంటాడంటే, మీరు ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు, ఏమి ధరించాలి, ఏమి ధరించకూడదు అని ఇలా మైక్ పట్టుకుని మీ మధ్య నేను ఇలా బోధిస్తున్నట్టు ఆయన మైక్ పట్టుకుని కొలస్సీ సంఘానికి బోధించలేదు. కేవలము లెటర్ రాశాడు. ఏమని రాశాడు చూడండి. మీరు విడిచిపెట్టవలసినవి కొన్ని ఉన్నాయి. వాళ్ళని ఎంతో హెచ్చుగా, ఎంతో చక్కగా మాట్లాడుతూ వాళ్ళని మరి ఎంకరేజ్ చేస్తూ, వారిని పాలిభాగస్తులుగా చేస్తూ, ఆ మిషన్ స్టేట్మెంట్ వారికి అందిస్తూ, చూడండి సెక్యులర్ మేనేజ్మెంట్ వారికి నేర్పిస్తున్నటువంటి విధానంలో వారిని ఏ విధంగా మీరు పార్టేకర్స్ గా ఉండాలి, ఏ విధంగా పాలిభాగస్తులుగా ఉండాలి అనే మాటలు వారిని ఎంకరేజ్ చేస్తూ 1వ అధ్యాయం 9వ వచనంలో, అందుచేత ఈ సంగతులు వినిన నాట నుండి, ఏ సంగతులు? ఓ సంగమా, కొలస్సీ సంగమా, మీరు ఎంత హెచ్చుగా ప్రభువునందు, ఎంత విశ్వాసంగా, ఎంత భక్తిగా మీ విశ్వాసాన్ని పట్టుకుని ప్రభు కొరకు బ్రతుకుతున్నారో అనే సంగతి నేను విన్న నాటి నుండి మేమును మీ నిమిత్తము ప్రార్థన చేయటం మానలేదు. మీరు సంపూర్ణ జ్ఞానమును, ఆత్మ సంబంధమైన వివేకమును గలవారును, ఆయన చిత్తమును సంపూర్ణముగా గ్రహించిన వారునై ప్రతి సత్కార్యములో సఫలులగునొచ్చు, దేవుని విషయమైన జ్ఞానమందు అభివృద్ధి పొందుచు అన్ని విషయములలో ప్రభువును సంతోషపెట్టినట్లు ఆయనకు తగినట్లుగా నడుచుకునవలెనని ఆనందముతో కూడిన పూర్ణమైన ఓర్పును, దీర్ఘశాంతమును కనబరుచినట్లు ఆయన మహిమ శక్తిని బట్టి సంపూర్ణ బలముతో బలపరచబడవలెనని తేజోవాసులైన పరిశుద్ధులే స్వాస్థ్యములో పాలువారమగుటకు మనలను పాత్రులుగా చేసిన తండ్రికి మీరు కృతజ్ఞతాస్థితులు చెల్లింపవలెనని ఈ దేవుణ్ణి బతిమాలుకొనుచున్నాను. 13వ వచనంలో, ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారములో నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేసెను. ఆ కుమారుని యందు మనకు విమోచనము అనగా పాప క్షమాపణ కలుగుతున్నది. ఏం కలుగుతుంది? పాప క్షమాపణ కలుగుతుంది. పాప క్షమాపణ అంటే ఇక్కడ మనం కొన్ని విషయాలు జ్ఞాపకం చేసుకోవాలి. క్షమాపణ, పాప క్షమాపణ. ఈ పాప క్షమాపణ విషయమైనటువంటి విషయాలు మనం కొన్ని జ్ఞాపకం చేసుకుంటే కనుక వీరిని పొగుడుతూ, వీరిని అభినందిస్తూ, వీరిని ప్రశంసిస్తూ, వీరిని ఎంకరేజ్ చేస్తూ ఈ కొలస్సీ సంఘస్థులకు వీళ్ళు రాస్తున్నటువంటి లెటర్లో వారు ఏమంటున్నారు? 14వ వచనంలో, ఆ కుమారుని యందు మనకి విమోచనము అనగా పాప క్షమాపణ కలుగుచున్నది. పాప క్షమాపణ కలుగుచున్నది. పాప క్షమాపణ అనే విషయానికి మనం వచ్చేసరికి తరచుగా మనం లోకసువార్త 15వ అధ్యాయంలోనికి వెళ్ళిపోతాం. లోకసువార్త 15వ అధ్యాయంలోనికి వెళ్ళిపోతాం. 15వ అధ్యాయంలో ఏముంటుంది? 4వ వచనం ఒకసారి చదవండి. తప్పిపోయిన గొర్రె వంటి స్వభావం కలిగినటువంటి మనిషి కదా. తప్పిపోయిన, చదవండి, కుమారుడు. మీలో ఏ మనిషికైనాను 100 గొర్రెలు కలిగి వాటిలో ఒకటి తప్పిపోయినలా మిగతా 99 ఉంటుంది. అడవిలో విడిచిపెట్టి తప్పిపోయిన ఒక గొర్రె కొరకు వెతకడానికి వెళ్ళడా? అది దొరికినప్పుడు సంతోషముతో చూసారా? అది దొరికినప్పుడు భుజాల మీద వేసుకుని వచ్చి తన స్నేహితులతో దొరికిందని చెప్పి మీరు నాతో కూడా సంతోషించండి అని ఎంతో ఆనందిస్తారట. 18వ వచనం నుంచి 8వ వచనం చదవండి. పోగొట్టుకుని నాణ్యం ఉంటుంది అక్కడ, ద లాస్ట్ కాయిన్. ఏ స్త్రీకైనా 10 వెండి నాణ్యములు ఉండగా
వాటిలో ఒక నాణెమును పోగొట్టుకుంటే ఆమె దీపము వెలిగించి ఆ ఇల్లు వచ్చి అది దొరికి వరకు జాగ్రత్తగా వెదకదా, అది దొరికినప్పుడు దాని చెలికత్తెలను పొరుగువారిని పిలిచి నాతో కూడా సంతోషించుడి, నేను పోగొట్టుకుని నాణెము దొరికిందని వారితో చెప్పును కదా. అటువలే మారు మనస్సు పొంది ఒక పాపి విషయమై దేవుని దూతల ఎదుట సంతోషము కలుగునని మీతో చెప్పుచున్నాను. 18వ వచనం చదువున్నా. తిరిగి వస్తున్న కుమారుడు నా తండ్రి వద్దకు వెళ్ళి, తండ్రి నేను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుటను పాపము చేస్తుని, ఇక మీదట నీ కుమారుడినని అనిపించుకొనుటకు యోగ్యుడని కాను, నన్ను నీ కూలివానిలో ఒకనిగా పెట్టుకున్నాడని అతనితో చెప్పుదుననుకుని లేచి తండ్రి వద్దకు వచ్చాను. వాడింకా దూరముగా ఉన్నప్పుడు తండ్రి వాణిని చూచి కనికరపడి పరిగెత్తి వాని మెడ మీద పడి ముద్దు పెట్టుకున్నాను. అప్పుడు ఆ కుమారుడు అతనితో, తండ్రి నేను పరలోకమునకు విరోధముగా నీ ఎదుటను పాపము చేసి తిని, ఇక మీదట నీ కుమారుడను అనిపించుకొనుటకు యోగ్యుడను కాను. అయితే తండ్రి తన దాసులను చూచి ప్రశస్త వస్త్రములను త్వరగా తెచ్చి కట్టి వీని చేతికి ఉంగరం తొడిగించి పాదములకు చెప్పులు తొడిగించి కొవ్విన దూడలను తీసుకుని వచ్చి వధించుడి, మనము తిని సంతోషపడదుము. ఈ నా కుమారుడు చనిపోయి బ్రతికెను, తప్పిపోయి దొరికినని చెప్పాను. చూసారా, ఇక్కడ 3 వృత్తాంతాలు కనబడతాయి, 3 సాదృశ్యాలు కనబడతాయి. ఏమేంటి? తప్పిపోయిన గొర్రె, పడిపోయిన నాణెము, ఇంకా తప్పిపోయిన కుమారుడు. అంటే ఈ 3 విషయాలలో కూడా ఏం కనబడుతున్నాయి మనకి? దేవుని సన్నిధిలో నుండి వెళ్ళిపోయినటువంటి స్థితి, మరలా దేవుని సన్నిధికి వచ్చినటువంటి స్థితి, పాపములో పడిపోయినటువంటి స్థితి, పరిశుద్ధ జీవితంలోనికి వచ్చినటువంటి స్థితి కదా. మన ఆధ్యాత్మిక భక్తి జీవితంలో కూడా మనం ఏం కోల్పోతున్నాము, మనం ఏది లాస్ అయిపోతున్నాం, దానిని మనం గమనించుకొని ఒకవేళ ఆధ్యాత్మిక భక్తి జీవితంలో నీ ఆత్మీయత అనే నాణాన్ని నువ్వు ఒకవేళ విడిచిపెట్టేసావేమో, దాని కొరకు వెతకడానికి నువ్వు ప్రయత్నాలు చేస్తున్నావేమో, లేదంటే భౌతికపరమైనటువంటి నాణాల కొరకు నువ్వు పరిగెడుతున్నావేమో. ఒకసారి ఆలోచన చేద్దాం. నీ పరుగు దేని కొరకు ఉంది? నీ ప్రయాస దేని కొరకు ఉంది? ఒకవేళ ఆ గొర్రెల కాపరి 99 గొర్రెలను విడిచిపెట్టి ఒక గొర్రెను వెతకడానికి అడవిలోకి ఎలా వెళ్ళిపోయాడో, మన తండ్రి అయినటువంటి దేవుడు, ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువు సంఘంలో ఉన్నటువంటి మనందరినీ చూచి ఎవరైతే తప్పిపోతున్నారో ఆ తప్పిపోయిన కుమారుడి పట్ల లేదా తప్పిపోయిన కుమార్తె పట్ల సంఘ కాపరి, ఆత్మల కాపరి ఎలాగ ప్రయాసపడతాడో, ఎలాగ ప్రార్థన చేస్తాడో, ఎలాగ సంఘం అంతటినీ సమకూర్చి నశించిపోతున్నటువంటి వారి కొరకు కూడబెట్టి ప్రార్థిస్తాడో, ఆ అనుభవాలలోనికి మనం రావాలి అనే పాఠాన్ని ఇక్కడ మనం గ్రహిస్తా ఉన్నాం. ప్రభు నామానికి మహిమ కలుగును గాక. ఇక ఈ తప్పిపోయినటువంటి కుమారుడు ఎటువంటి వాడంటే స్వనీతిపరుడు. ఎటువంటి వాడట? సెల్ఫ్ రైచియస్ సన్ అంటారు. అంటే కృపను తోసిపుచ్చే పరిస్థితి ఇతరులో కనబడుతూ ఉంది. ఈ లోక 15:28లో మనం చూస్తే కృపను తోసిపుచ్చి పాపిగా ఉన్నటువంటి పరిస్థితి కుమారుడికి కనబడుతూ ఉంది. చాలా మంది పాపంలో తప్పిపోతున్నారు. చాలా మంది తండ్రి అయిన దేవుణ్ణి, మరి కాపరి అయినటువంటి
మనకి ఆత్మల కాపురిగా మన అనుదినము మన జీవితాలను, మన ఆధ్యాత్మిక భక్తి జీవితాన్ని ఒక నిర్దిష్టమైనటువంటి ఉద్దేశంతో భక్తి జీవితంలో మీకు పాలు పోసి పెంచాలి అనే తృష్ణతో సాగిపోతున్నటువంటి దైవజనుని భారం ఎంత ఉంటుందంటే, ఇక్కడ తండ్రికి ఏ భారం అయితే ఉందో ఆ భారము మన సంఘ కాపురి గారికి ఉంటుందనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి ప్రియులారా. ఎందుకంటే ఇక్కడ తండ్రి క్షమించాడు, సంఘానికి ఆహ్వానించాడు, అంటే కుటుంబంలోనికి ఆహ్వానించాడు, ప్రశస్త వస్త్రాలు తొడిగించాడు, చేతికి ఉంగరం పెట్టాడు, ఏమంటే మంచి వస్త్రాలు తొడిగించాడు, కాళ్ళకి చెప్పులు కూడా ఇచ్చాడు, కాళ్ళకి చెప్పులు కూడా ఇచ్చాడు. ఎంతో చక్కగా నడమేలో ముద్దు పెట్టుకుని సంఘంలోనికి ఆహ్వానించాడు. ఇదంతా మరి ఆనాడు తప్పిపోయినటువంటి కుమారుడి జీవితంలో ఆ వ్యతిరేక భావమైనటువంటి జీవితం ఈ రోజున తండ్రి స్థానంలో ఉన్నటువంటి సంఘ కాపరి జీవితాన్ని మనం చూస్తే గనుక సంఘ కాపరి సంఘాన్ని ఎంతో ప్రేమిస్తాడు ప్రియులారా. సంఘం పట్ల తన వైఖరిని ఎల్లప్పుడూ వారి కొరకు భారం భరించడానికి, వారి కొరకు నిందలు భరించడానికి, వారి కొరకు అవమానాలు భరించడానికి, వారి కొరకు శ్రమ అనుభవించడానికి, వారి కొరకు నిరంతరము ప్రార్థించడానికి, వారి అనారోగ్య పరిస్థితుల్లో, వారి యొక్క ఆర్థిక అసమతుల్యత పరిస్థితుల్లో, వారి బిడ్డల వివాహము కొరకైనటువంటి పరిస్థితుల్లో, వారు అప్పులు పాలైనప్పుడు, వారు అనారోగ్య పరిస్థితుల్లో గుండా వెళ్ళినప్పుడు, వారు శ్రమల గుండా వెళ్ళినప్పుడు, వారు ఇబ్బంది కొలుములో కుటుంబం వేయబడి కాల్చబడుతున్నప్పుడు మన సంఘ కాపరి మనతో ఉండి మన కొరకు కన్నీరు కారుస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజున అటువంటి దైవజనులను మనం కలిగి ఉండడం ఎంతైనా ఆశీర్వాదకరం. హల్లెలూయా. నాకు తెలుసు మీ సేవకులు నా కొరకు ప్రార్థించే సేవకులు. అయ్యా మీకు మరొకసారి వందనాలు సార్. నా భార్యకి 3 months బ్యాక్ ఆపరేషన్ అయింది. ఆపరేషన్ అయినప్పుడు అమ్మగారు అయ్యగారు వచ్చి ఎంతగానో పరామర్శించారు, ప్రార్థించారు. ఆపరేషన్ అయిపోయిన ఎప్పటికీ కూడా ఫోన్ చేసి మమ్మల్ని పరామర్శిస్తారు, బలపరుస్తూ ఉంటారు. వారి ఫోన్ కాల్ వచ్చిందంటే ప్రభు దగ్గర నుంచి ఒక మంచి వర్తమానం వచ్చినట్లుగా నేను ఆనందంతో మురిసిపోతూ ఉంటాం, నా భార్య నేను. ఎంతో సంతోషం. అటువంటి దైవ సేవకులు మనకు ఉండడం ఎంతైనా ఆశీర్వాదకరం. తప్పిపోయిన కుమారుడి పట్ల తప్పిపోయిన తండ్రి ఏ విధంగా ప్రయాసపడ్డాడో, అయితే కొంతమంది ఏం చేస్తున్నారు తెలుసా, కృతజ్ఞత లేనటువంటి జీవితం జీవిస్తున్నారు కదా. ఆనందించవలసినటువంటి విషయాలలో ఆనందించక అనవసరమైనటువంటి విషయాలలో ఆనందించేవారుగా ఉన్నారు. ఈ మాట నన్ను చెప్పనివ్వండి. కొలస్సీ సంఘానికి అపోస్తులైనటువంటి పౌలు కూడా అదే చెప్పాడు. నా మాటలు కాదు. ఏ మాటలు చెప్పాడు? మీరు ఇలా ఉండకండి బాబు, ఇలా ఉంటే మీకు ప్రమాదం అని అక్కడ చెప్పినటువంటి మాటలు జస్ట్ మీకు జ్ఞాపకం చేస్తా. చూడండి, 1వ అధ్యాయము 27వ వచనంలో ముందుకు వెళ్తే గనక, అన్య జనులలో ఈ మరణం యొక్క మహిమైశ్వర్యం ఎట్టిదో అది అనగా మీ అందున్న క్రీస్తు మహిమ నిరీక్షణగా ఎన్నాడని సంగతిని దేవుడు తన పరిశుద్ధులను తెలియపరచగోరి ఇప్పుడు ఆ మర్మమును వారికి బయలుపరచెను. ప్రతి మనుష్యుని క్రీస్తునందు సంపూర్ణముగా చేసి ఆయన ఎదుట నిలువ పెట్టవలనని సమస్త విధములైన జ్ఞానముతో మేము ప్రతి మనుష్యునికి బుద్ధి చెప్పుచు, ప్రతి మనుష్యునికి బోధించుచు ఆయనను ప్రకటించుచున్నాము. హల్లెలూయా. కాపురు ఎలా ఉంటున్నాడట? బుద్ధి చెప్తున్నాడట. ఏం చెప్తున్నాడు? ఇక్కడ సేవకుని ప్రయాస కదా, వండర్ఫుల్ మినిస్ట్రీ ఇక్కడ మనకు కనబడతా ఉంది. సేవకుడు ఎంతగా ప్రయాసపడుతున్నాడంటే ప్రతి మనుష్యుని క్రీస్తునందు సంపూర్ణంగా చేసి. ఈ 40 రోజులు ప్రార్థనలు ఎందుకు పెట్టాలి? మీరు కొన్ని విషయాలు నేర్చుకుంటారు, కొన్ని ఆధ్యాత్మికమైన సత్యాలు నేర్చుకుంటారు. ఒక్కో సేవకుడు ఒక్కో విషయాన్ని మనతో బోధిస్తారు. మీరు ఎన్నో ప్రసంగాలు వినొచ్చు, ఎన్నో మాటలు వినొచ్చు. అండి, ఆ పాస్టర్ గారు బాగా చెప్పారు, ఈయనకంటే ఆయన బాగా చెప్పారు, ఆయనకంటే ఏం చెప్పారు, ఈయన సరిగ్గా చెప్పలేదు, ఓహో నాకు ఇది అర్థమైంది, ఓహో నాకు అది అర్థం అవ్వలేదు. ఇలా రకరకాలుగా మనం దాన్ని వర్ణించుకుంటాం. కాదు ప్రియులారా, ప్రతి దైవజనుడు ఒక భారంతో ఒక మాటను మీ హృదయంలో పెడతారు. ఈ 40 రోజులు సుమారుగా మీరు నాకు తెలిసి ఒక 60 ప్రసంగాలు వినుంటారు కదా. 60 ప్రసంగాలు వింటారు.
మీరు 6 రోజుల ప్రసంగాలు 60 ప్రసంగాలు వద్దు నాకు, 6 ప్రసంగాలు మీరు హృదయంలో పెట్టుకోరు. ఏ ప్రసంగాలు? 6 ప్రసంగాలు మీరు హృదయంలో పెట్టుకోరు. ఏదో ప్రసంగం ఆదివారం 5 గారు చెప్తారు. అలా మీరు నడిచినప్పుడు ఈ కొలస్సీ సంఘానికి పౌలు ఏం చెప్పాడు అనేది మీరు అర్థం చేసుకుంటారు. ఏం చెప్పారు ఇక్కడ చూస్తే కనుక ఈ యొక్క సేవకుల యొక్క ప్రయాసను మనం చూస్తాం. మీరు ఎలా ఉండొద్దు అని చెప్పాడంటే చూడండి, వీటిని విడిచిపెట్టండి కొలస్సీ సంఘమా, వీటిని విడిచిపెట్టండి. 3వ అధ్యాయం 2వ వచనంలో, నేను వేరే చోటకి వెళ్తలేదు, ఈ కొలస్సీ పత్రికలో నుంచి మీతో మాట్లాడుతున్నాను. ఓకేనా? 3వ అధ్యాయము 2వ వచనంలో చూస్తే వాటి నుంచి చదువుతాం. మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటిని వెతకండి, అక్కడ క్రీస్తు దేవుని కుటుంబాశ్రమున కూర్చుండి ఉన్నాడు. పైనున్న వాటి మీదనే గాని భూ సంబంధమైన వాటి మీద మనస్సు పెట్టుకొనకుడి. అనగా మీరు మృతి పొందితిరి, మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉన్నది. మనకు జీవమైన క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీరును ఆయనతో కూడా మహిమ యందు ప్రత్యక్షపరచబడుదురు. కావున ఎందుకో ఆయన యందు ప్రత్యక్షపరచబడతామంట, ఆయన ఎదుట. దీనికోసం మనం బ్రతికేది. ఈ రోజున చాలా మంది వాపస్ అయిపోతున్నారు. ఈ మాటలు మనం చెప్పలేదండి. మన భారతదేశంలో ఉన్నటువంటి 28 రాష్ట్రాలు, 5 కేంద్రపాలిత ప్రాంతాలు, అంతే కదండి. ఈ ప్రజలు కొన్ని రాష్ట్రాల్లో, ఉత్తరాది రాష్ట్రాల్లో లేటెస్ట్ గా కాకినాడలో కూడా ఒక ఆయన వాపస్ అయిపోయాడు. వాపస్ అంటే హిందీ పదం, అంటే సొంత ఇంటికి తిరిగి రావడం అట. ఏంటిది? ఘర్ అంటే ఇల్లు, వాపసి వాపసి అంటే సొంత ఇంటికి తిరిగి రావడం. అంటే ఒకప్పుడు మనం ఎలా ఉన్నాం మనకు తెలుసు. ఎలా ఉన్నాం? నేనైతే నా గురించి నేను చెప్పుకుంటాను. పౌలు చెప్పాడు కదా, నేను హింసకుడును, దోషకుడును, పాపులలో ప్రధాన పాపిని అని చెప్పుకున్నాడు. ఆయన కంటే 2 టైటిల్స్ ఎక్కువ నాకు ఉంటాయి. మీకు ఉన్నాయి కదా నాకు తెలియదు. ఏమండి? మీకు ఉన్నాయి కదా నాకు తెలియదు. నాకైతే 2 టైటిల్స్ ఎక్కువ ఉంటాయి. ప్రధాన పాపిని కూడా నేను కూడా ప్రధాన పాపిని అనేటువంటి నన్ను 30 సంవత్సరాల క్రితం దేవుడు పిలిచి నన్ను రక్షించుకొని 15 సంవత్సరాలు అంటే 14వ సంవత్సరం 14 సంవత్సరాలు సేవా జీవితంలో నన్ను వాడుకుంటాడు. క్రీస్తు ఖైదైన పౌలు నేను ఇప్పుడు ఏమనుభవిస్తున్నానంటే యావజ్జీవ కారాగార శిక్షలో ఉన్నాను. ఎట్లా ఉన్నాను? యావజ్జీవ కారాగార. ఎన్ని సంవత్సరాలు యావజ్జీవ మర్డర్ చేశారనుకోండి, ఎన్ని సంవత్సరాలు జైలు వేస్తారు? 14 సంవత్సరాలు జైలు వేస్తారు. పౌలు జైల్లో ఉండి పత్రిక రాస్తాడు. నా సేవా జీవితం 14 సంవత్సరాలు అంటే 14వ సంవత్సరంలో యావజ్జీవ కారాగార శిక్ష నేను అనుభవిస్తున్నాను. హల్లెలూయా. ఈ శిక్షలో నిజం చెప్తున్నానండి, నేను సేవకు వచ్చి 14 సంవత్సరాలు. నేను ఎందుకు పోలుస్తున్నానంటే ఈ 14 సంవత్సరం నా సేవా జీవితంలో ఈ సేవా జీవితంలో ఎన్నో ఆటుపోట్లు, ఎన్నో కష్ట సుఖాలు, ఎన్నో ఇబ్బందులు, ఎన్నో శ్రమలు, ఎన్నో ఆకలి తప్పులు, ఎన్నో అప్పుల సమస్యలు అన్ని చూసిన వాటిని దేవుడు అత్యధికంగా ఈ రోజున ఆయన పని కొరకు నిలబెట్టుకుని వాడుకుంటున్నాడు. హల్లెలూయా. మీకు ఒక ఉదాహరణ చెప్పాలి. క్షమించుడి మనకు ఇవ్వబడినటువంటి లేఖన భాగం అదే కదా, క్షమాపణ. విశాఖపట్నంలో ఒక కుష్ఠరోగుల కాలనీ ఉంది. విశాఖపట్నంలో విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళంలో సుమారు 6 సంవత్సరాలు మిషనరీగా పనిచేశాను. ఇప్పుడు ఒక 4 జిల్లాల్లో మిషనరీగా పనిచేస్తా ఉన్నాను. ఆ సంవత్సరాలలో నేను పనిచేసిన దినాలలో పరిచర్యకు వెళ్ళినప్పుడు ఒక కుష్ఠరోగుల కాలనీలో అందులైనటువంటి వారు ఉన్నారని ఎరిగి ఆ కాలనీకి నేను వెళ్ళాను. అక్కడ మత్తయి అనేటటువంటి ఒక విశ్వాస అయినటువంటి సోదరుడు అక్కడ ఉన్నాడు. అయితే ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు తన భార్య వేలు కుష్ఠరోగంతో ఉంది, తన కొడుకు కుష్ఠరోగంతో ఉన్నాడు. ఆ కాలనీలో ఒక దైవ సేవకుడు గృహాలు కట్టించాడు. వాళ్ళకి సెపరేట్ గా గృహాలు కట్టిస్తే అందులోనే ఉంటారు. ఒక కొండ దిగువన అక్కడ ఉంటారన్నమాట. అక్కడికి వెళ్ళినప్పుడు ఒక 10 మంది పోగుపడ్డారు. 2 పాటలు పాడి అందరినీ రప్పించుకోవడానికి దేవుడు సహాయం చేశాడు. 2 పాటలు పాడగానే అందరూ కూడుకున్న తర్వాత వాళ్ళు నాకు ఒక టెస్ట్ పెట్టారు. నేను వాళ్ళ దగ్గరికి ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు
వాళ్ళు నాకు ఒక టెస్ట్ పెట్టారు. 2 పాటలు 3 పాటలు పాడేసిన తర్వాత వారు నా కొరకు ఎంత ముద్ద ఒకటి పట్టుకొచ్చారు ప్లేట్లో పెట్టి. ఇంత ముద్ద ఎల్లోగా ఉంది, అదేంటో కూడా నాకు తెలియదు. ఎల్లోగా ఉంటే పట్టుకొచ్చి ప్లేట్లో పెట్టి మంచినీళ్ళు పట్టుకొచ్చి ఇది తినండి పాస్టర్ గారు అన్నారు. ఏంటది? ఇది తినండి పాస్టర్ గారు, చాలా బాగుంటది, మీ కొరకే అన్నారు. నా పక్కన నా సహోదరుడు చెప్తున్నాడు, కుష్టి రోగులు పసుపు ఉంటుంది కదా, పసుపు కొన్ని దంచి ముద్ద చేసి పిండేసి కొన్ని కెమికల్స్ వేసి దాన్ని ముద్దగా చేసి అది తింటారు. రోగ నిరోధక శక్తి వాళ్ళకి పెరుగుతారు. ఆ చేతులతోనే పిసుకుతారు, అంతా చేస్తారు. అది ముద్ద పట్టుకొచ్చి నాకు పెట్టారు ఇక్కడ. నేను అది తింటే వారికి సువార్త చెప్పగలను, తినకపోతే గెట్ అవుట్, వెళ్ళిపోమంటారు. నిస్సందేహంగా వెళ్ళిపోమంటారు, ఇంకెప్పుడు రావద్దంటారు. అందులో ప్రభు నమ్మకం లేదు, ఎవరో ఒక 3-4 తప్ప. మిగతా వాళ్ళందరూ అవిశ్వాసులు. నా భారం కళ్ళు లేని వాళ్ళు ఉన్నారు, వారికి సువార్త చెప్పాలి. నిజమైన ప్రభు యేసుక్రీస్తు ప్రభు అని చెప్పాలి. నా కొరకు మన కొరకు ప్రాణం పెట్టిన దేవుడు యేసుక్రీస్తు ప్రభు అని చెప్పాలి. ఇది నాకు ఒక పరీక్ష. నేను ఏం చేయాలో నాకు అర్థం కాలే. నా పక్కన సోదరుడు అంటాడు, బ్రదర్ మీరు సువార్త ప్రకటించడానికి వచ్చారు కదా, మీరు అయిపోయారు, మీరు అది తినాలి, మీరు అది తినకపోతే మన ఇద్దరం వాళ్ళతో 2 మాటలు జోక్లేసి వెళ్ళిపోవడమే, ఇంకేం ఉండదు అంటున్నాడని. ఆ సోదరుడికి అలవాటు. ఈ పరీక్ష పెడతారని అతనికి తెలిసేమో, నాకు తెలియదు. ఆయన పాస్టర్ జీవన్ సోదరుడు, ఆయనకి తెలుసు. ఈయన కూడా మనం టెస్ట్ చేస్తున్నాడు. ఈయన గత 4-5 సంవత్సరాలు చాలా మధ్య సేవ చేస్తారు కదా, ఈయన సత్తా ఏంటో చూద్దామని ఈయన కూడా నాకు పరీక్ష పెట్టినట్టున్నారు. తెలియదు నాకు. మీరైతే ఏం చేస్తారు చెప్పండి? తింటారా? కుష్టి రోగులు చేతులు ఎలా ఉంటాయి చెప్పండి? అది తీసుకొచ్చి నా ఎదురుకుండా ఇలా పెడుతున్నారు, తినండి అయ్యారు, తినండి అయ్యారు, తినండి అయ్యారు. ఏం చేయాలి? ప్రార్థన చేసుకున్నాను, తీసుకుని తినేసాను. ఇలా తీసుకుని తినేసేసరికి నోట్లోకి నవ్వుతున్నాను, ఇంకా నాకు ఏదో అయిపోతుంది. వాళ్ళు ఆపేయమన్నారు. అలా లేదు, ఆపేయమన్నారు. నేను వెంటనే వాళ్ళు నీళ్ళు కూడా ఇచ్చారు. నోట్లోదంతా కొంచెం వాష్ చేసుకున్నాను, అయిపోయింది. తర్వాత వాళ్ళు 1.5 సేపు వాక్యం విన్నారు. హల్లెలూయా. అందులో 2 రక్షించబడ్డారు. హల్లెలూయా. ఈ రోజున సుమారు 14 మంది సేవకు వెళ్తున్నారు. సేవలో దేవుని సేవలో సహకరిస్తున్నారు, దేవుని మందిరానికి వెళ్తున్నారు. హల్లెలూయా. ఈ పౌలు జైల్లో ఉన్నాడు. కేవలం వారిని నేనైతే వెళ్ళి చూశాను, అనుభవించాను. కానీ పౌలు ఆయా సంఘాలలో ఉన్నటువంటి పరిస్థితుల్ని మనకు వివరిస్తా ఉన్నారు. ఈ రోజున గాజువాక ఆ ప్రాంతంలో మా మిషన్ లో పెద్దగా ఉన్నటువంటి ఒక సహోదరుడు నేవీలో, విశాఖపట్నం నేవీలో పనిచేస్తున్నారు. ఆ సహోదరుడు హైదరాబాద్ ట్రైన్లో వెళ్తుంటే ఒక అంధుడైనటువంటి సహోదరుడు కనిపించాడు. ఆయన ఫోన్ నెంబర్ తీసుకుని నాకు ఇచ్చాడు. ఆయన పలానా అంధుడిని నేను ట్రైన్లో కలిశాను, ఆయన బెగ్గింగ్ చేస్తున్నాడు, అడుక్కుంటున్నాడు, సో నువ్వు ఆయనకి ఏదన్నా చేయాలి, ఆయనకి ప్రభు గురించి తెలిసో తెలియదో నాకైతే తెలియదు, నేను మీ కమిటీ మెంబర్ని కదా మీ మిషన్లో, కాబట్టి నువ్వు ఆయన దర్శించు, ఇదిగో నంబర్ అని నాకు కాల్ చేసి ఇచ్చాడు. మరి మా మిషన్లో పెద్దగా ఉన్నప్పుడు ఆయన చెప్పిన మాట నేను విన్నాను కదా. ఆ సోదరుడు ఫోన్ నెంబరు ఫోన్ చేసి, సోదరుడు ఎక్కడున్నావంటే నాది పరవాడపాలెం ఎన్టీపీసీ దగ్గర మా ఇల్లు అని చెప్పాడు. సరే మీతో పలానా ట్రైన్లో నువ్వు కనిపించావంట, పలానా ఆయనకి నెంబర్ ఇచ్చావంట, నాకు ఆయన ఇచ్చారు, నేను కలవాలి అని అంటే ఆయన నన్ను సినిమా హాల్ దగ్గర రమ్మన్నాడు. ఎక్కడికి? ఆ సేవకుడు సినిమా హాల్ దగ్గరికి వెళ్తాడా? సినిమాలు వాళ్ళకి కాదు, గేట్ బయట అక్కడికి రండి అన్నాడు నన్ను. సరే ఏమైంది, వెళ్ళాను. వెళ్ళిన తర్వాత అక్కడ ఆయన చూస్తే డిగ్రీ చదువుకున్నాడు. అయితే ఆయన సత్య సాయిబాబా భక్తుడు. ఎవరు భక్తుడు? ఈ లోకంలో ఉన్నటువంటి ఒక బాబా గారు భక్తుడు ఆయన. అయితే నన్ను పిలిచి నేనేనండి, నేను ఫోన్ చేస్తాను, సరే నువ్వు చేయటానికి ఎత్తాను, నాకు తెలియదు కదా, ఫస్ట్ టైం చూస్తున్నాను. రింగ్ ఇచ్చాను, సినిమాల దగ్గర ఉన్నట్టు చేయెత్తాడు. వెళ్ళి కలుసుకున్నాను, మాట్లాడినప్పుడు ఎవరికైనా ఫస్ట్ టైం నేను సువార్త చెప్పను.
అయితే ఆ సోదరుడికి నా మాటలు, నా ప్రవర్తన అర్థమైంది. ఈయన దేవుడు సువార్త ప్రకటిస్తాడు, ఈయన ఎవరో సువార్తికుడు, యేసుప్రభు భక్తుడు అనుకున్నాడు. నాతో మాట కలిపాడు, చాలా చక్కగా మాట్లాడాడు, అన్నీ బాగున్నాయి. లాస్ట్ చక్కగా నేను తీసుకెళ్ళాను, జ్యూస్ ఇప్పించాను, ఇద్దరు కూర్చున్నాం, నీ కష్టం ఏంటి, నీ సుఖం ఏంటి అన్నీ మాట్లాడాను. అన్నీ తెలిసిన తర్వాత నీకు ఏ సహాయం కావాలి అని చెప్పినప్పుడు నాకు ఆయన కోరికలు ఏవో కోరాడు. అన్ని ఓకే, ప్రభు ప్రేమను బట్టి మీకు చేయడానికి మేము సిద్ధంగానే ఉన్నాం, చేస్తామని కూడా చెప్పాం. లాస్ట్కి వచ్చేసరికి ఆయనకి మరి ఎక్కడ కోపం వచ్చిందో నాకు తెలియదు. చాలా తిట్టాడు నన్ను, చాలా తిట్టాడు. తిట్టడం కాదండి, ముఖం మీద ఉమ్మేస్తాడు. ఏమేసాడు? ముఖం మీద ఉమ్మేసాడు. ఇలా తెలుసుకున్నాను, ఖర్చుతో ఇలా పాకెట్లో పెట్టుకుని సోదరుడు, నీకు అంత కోపం పనిచేది నాన్న, నీకు నీ నెంబర్ నాకు ఇచ్చింది ఒక నేవీ ఆఫీసర్, గెజిటెడ్ ఆఫీసర్. నేను ఎదురుకు వచ్చింది, నేను ఊరికినేనండి నీ దగ్గర రాలే. నేను డిగ్రీ చదువుకున్నాను, ఐటీ చదువుకున్నాను. ఒక 18,000 రూపాయలు జాబ్ని విడిచిపెట్టి కేవలం 3,000 రూపాయలు జీతానికి మిషనరీగా జాయిన్ అయ్యి నీ మధ్య సేవ చేయడానికి వచ్చాను. నా దేవుని కానీ నన్ను కానీ నువ్వు దూషించకూడదు, తప్పది, నీ ప్రేమను పంచడానికి వచ్చాను అని చెప్పినప్పుడు ఇంకా చాలా చాలా మాటలు మాట్లాడాడు. సరే సోదరుడా, పర్వాలేదు, ఏం పర్వాలేదు, ఇక బస్ ఛార్జీలకి ఉంచుకుని క్షేమంగా ఇంటికి వెళ్ళని చెప్పి వచ్చేసాను. అయినా విడిచిపెట్టలా. ఆ తర్వాత మళ్ళీ క్రిస్మస్ వస్తే ఇంటికి వెళ్ళి అడ్రస్కి ఇన్వైట్ చేశాను, రాలేదు. నెక్స్ట్ ఇయర్ క్రిస్మస్ కూడా మళ్ళీ వెళ్ళాను. అప్పుడప్పుడు హలో బ్రదర్ ఫోన్ చేసేవాడు, ఏమాత్రం విడిచిపెట్టలే. 3 సంవత్సరాలకి పశ్చాత్తాప్తుడే నన్ను క్షమాపణ అడిగి క్రిస్మస్ ప్రోగ్రాంకి వచ్చి బాప్తిసం తీసుకున్నాడు. హల్లెలూయా, దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. ఇదేంటి? మన సహనం. ఏంటిది? మన సహనం. మన సహనానికి పరీక్ష, మన ఓపికకు నిరీక్షణ. దేవుని యందు విశ్వాసం ఉంచినటువంటి ఏ విషయంలో కూడా సిగ్గుపడడండి, ఏ విషయంలో కూడా సిగ్గుపడడు. దేవుని వాక్యం మనల్ని ఎన్నడూ కూడా సిగ్గుపరచదు. నేను అతన్ని క్షమించగలిగాను కాబట్టి ఈ రోజున అతడు నిజదేవుని తెలుసుకున్నాడు. హల్లెలూయా. మనం క్షమించకపోతే అతను మూసేయడం, ఒకవేళ అతను కనిపించదు కదా, బలహీనుడు కదా, తిట్టినా కొట్టినా ఒకవేళ మనం తిరిగి చేస్తే ప్రభు ప్రేమను మనము చూపించేవారిగా ఉండము. మరి ఈయన తప్పిపోయినటువంటి కుమారుడు తండ్రికి వ్యతిరేకంగా నడిచాడు. తండ్రికి వ్యతిరేకంగా 28వ వచనంలో దేవుడిచ్చే కృపను తోసిపుచ్చాడు. దేవుడిచ్చే కృపను తోసిపుచ్చాడు. సిన్నర్ డిస్పైరింగ్ గ్రేస్ అంటారు కదా. సో స్వనీతిపరుడైనటువంటి కుమారుడు, సెల్ఫ్ రైచస్ సన్ అంటారు. ఆ కృపను మనం ఎప్పుడు కూడా తోసిపుచ్చేవారుగా ఉండకూడదు. మీ సహనాన్ని సకల జనులకు తెలియబడనీయుడే. హల్లెలూయా, హల్లెలూయా. అయితే పాపి తన పాపములను ఒప్పుకొని విడిచిపెట్టిన తరువాత ఏమవుతాడు? కనికరించబడతాడు. నేను ఆ బాబు కాంగ్రిగేషన్ ఇలా 100 మంది అందులైనటువంటి బిడ్డలు వచ్చారు. అందులో రక్షణ పొందిన వారు ఉన్నారు, ప్రభు ఎరిగిన వారు ఉన్నారు, ప్రభు ఎరగినటువంటి వారు ఉన్నారు, రకరకాల మనుషులు ఉంటూ ఉన్నారు. అయితే దేవుని వాక్యం ఎత్తబడ్డ తర్వాత మీలో ఎవరు దేవుని సొంత రక్షకునిగా మొదటిసారి అంగీకరించనై ఉన్నారు అని చెప్పినప్పుడు ఆ బాబు చేయి పైకెత్తి ముందుకు వచ్చాడు. రావడమే కాదు, తన సాక్ష్యాన్ని చెప్పాడు. పలానా రోజున, పలానా తారీఖు, పలానా థియేటర్ దగ్గర, పలానా రాజరత్నం గారు వీళ్ళు ఇక్కడే ఉన్నారు, నేను ఇలా చేశాను, నాది చాలా తప్పు అని చెప్పి ఆయన తప్పు ఒప్పుకున్నాడు. అంత మాత్రమే కాదండి, ఇప్పుడు ఒక గవర్నమెంట్ ఎంప్లాయ్ అయిపోయాడు. హల్లెలూయా. ఆంధ్రా బ్యాంక్ అని ఉంటుంది కదా, అందులో ఎంప్లాయ్ అయిపోయాడు. దేవుడు దీవిస్తే దీవెనలు అలా ఉంటాయి. దేవుడు దీవిస్తే దీవెనలు. తన హృదయాన్ని మార్చుకున్నాడు, తన బ్రతుకును మార్చుకున్నాడు, తన స్థితిని మార్చుకున్నాడు, లోపడటం నేర్చుకున్నాడు అండి. పాపములను ఒప్పుకున్నాడు, పశ్చాత్తాప్తుడయ్యాడు, మార్పు నంది దేవుని కృష్ణుడిగా నేడు జీవిస్తా ఉన్నాడు. మరి ఆయన యొక్క మనోనేత్రాలు ఏమయ్యాయి? తెరవబడ్డాయి. మనోనేత్రాలు తెరవబడ్డాయి. ఆదికాండంలో మనం చూస్తే 3వ వచనంలో పాపం మరియు సిగ్గు విషయమైనటువంటి ఒప్పుకోలు అక్కడ ఆదాము హవ్వలు ఒప్పుకున్నారు.
అప్పుడే వాళ్ళకి ఏది పాపమో ఏది పుణ్యమో, ఏది తప్పో ఏది ఒప్పో వాళ్ళు తెలుసుకోగలిగారు. హల్లెలూయా. క్రీస్తు మరియు రక్షణ విషయమైనటువంటి మార్పును వారు గమనించారు. అపోస్తలుల కార్యాల గ్రంథం 26వ అధ్యాయం 18వ వచనంలో మనం దాన్ని చూస్తాం. ప్రియులారా, నరకంలో వేదన మధ్య క్రీస్తును తృణీకరించాడు. లూకా సువార్త 16వ అధ్యాయం 23వ వచనంలో మనం దాన్ని చూస్తాం. ఎందుకండి, నరకంలో వేదన మధ్య కూడా క్రీస్తును తృణీకరించినటువంటి జనం ఉంటూ ఉన్నారు. మనం ఎలా వింటున్నాం? ప్రతి దినం ప్రతిరోజు దేవుని వాక్యాన్ని మనం వింటున్నాం. దేవుని సార్వభౌమత్వాన్ని నిరాకరించే వారిగా ఉంటున్నామా? దేవుని సర్వసత్యాన్ని తృణీకరించే వారిగా ఉంటున్నామా? దేవుని మహాకృపను నిరర్ధకం చేసేవారిగా ఉంటున్నామా? ఒకసారి ఆలోచన చేయాలి. నేను చెప్పాను కదా, 60 ప్రసంగాలు ఉంటే 60 అంశాలు 6 వినండి. 7వ అయ్యారు మిమ్మల్ని ఆధ్యాత్మిక భక్తి జీవితంలో నడిపించగలుగుతారు. మీరు మారిపోయి దేవుడు నీళ్ళు పోస్తాడు. వృద్ధి చేసేవాడు కూడా దేవుడే. అపోల్లో ఇదిగో నేను నాటితిని, పాలు అంటాడు, ఇదిగో నేను నాటితిని, అపోల్లో నీళ్లు పోసిన వృద్ధి కలగ చేయవాడు దేవుడే. వృద్ధి కలగ చేయవాడు దేవుడే. కీర్తిశేషులు మోహన్ రావు గారు, వారితో 2 సార్లు నాకు పరిచయం. నేను విశాఖపట్నం నుంచి ఇక్కడికి సేవ నిమిత్తం ట్రాన్స్ఫర్ అయ్యి వచ్చినప్పుడు 2016, 17 మొదట్లో అనుకుంటా. అప్పుడు నాకు పరిచయం. నేనే వెళ్ళి పరిచయం చేసుకుని సేవ కోసం చెప్పినప్పుడు వారు ప్రార్థించారు. వారు నాటారు. వారు సంఘాలను నాటారు. అపోల్లో అంటే మన అయ్యగారు నీళ్లు పోస్తా ఉన్నారు కదా. వృత్తి కలిగేవారు దేవుడే. వృద్ధి కలిగి చేయాలి. మరి మీరు వాటిని స్వీకరిస్తున్నారా? ఒకసారి ఆలోచన చేయండి. వృద్ధి కలిగించడానికి దేవునికి అవకాశం ఇస్తున్నారా? ఆలోచన చేయండి. ఒకవేళ ఎప్పుడు ఉన్న స్థితిలోనే నేను ఉంటాను, ఎప్పుడు అలవాటైన ప్రసంగాలే, లేదంటే ఎప్పుడు వెళ్ళే దేవుని సన్నిధాన్ని లైట్ గా తీసుకోవద్దు. ఇదిగో నేను మీ కొరకు అనుభవించుతున్న శ్రమల యందు నేను సంతోషిస్తూ ఉన్నాను. సంఘమును ఆయన శరీరం కొరకు క్రీస్తు పడిన పాత్రలో కొద్దివైన వాటి యందు నా వంతు శరీరం అందు సంపూర్ణము చేస్తూ ఉన్నాను అని చెప్తూ ఉన్నటువంటి పౌలు గారు మాటలు కొలసీపత్రి 1:34లో తన జైల్లో శిక్ష అనుభవిస్తున్నప్పుడు రాసినటువంటి ఆ మాటల ప్రకారము, కొలస్సీ సంఘమా, మీరు పైనున్న వాటి మీదనే మీరు లక్ష్యం ఉంచండి కానీ భూ సంబంధమైన వాటి మీద మనస్సు ఉంచకండి అని చెబుతూ, కావున మీరు ఈ భూమి మీద మీ అవయవములను అనగా, చూడండి ఈ మాటలో పౌలు కొలస్సీ సంఘానికి చెప్తా ఉన్నాడు. ఏమని చెప్తున్నాడు చూడండి, 5వ వచనం, 3వ అధ్యాయం 5వ వచనం. కావున భూమి మీద ఉన్న మీ అవయవములను అనగా జారత్వమును, అపవిత్రతను, కామాతురతను, దురాశను, విగ్రహారాధనైన ధనాపేక్షను చంపివేయండి. వాటి వలన దేవుని ఉగ్రత అవిధేయుల మీదకు వచ్చును. పూర్వము వారి మధ్య జీవించినప్పుడు మీరు వీటిని అనుసరించి నడుచుకున్నారు. ఇప్పుడైతే మీరు కోపము, ఆగ్రహము, దుష్టత్వము, దూషణ, మీ మాట బూతులు అని వీటన్నిటిని విసర్జించండి. ఒకరితో ఒకడు అబద్ధమాడకండి. ఎలాగనగా ప్రాచీన స్వభావమును దాని క్రియలతో కూడా పరిత్యజించి జ్ఞానము కలుగు నిమిత్తము దానిని సృష్టించిన వాని పోలిక చొప్పున నూతన పరచబడుచున్న నవీన స్వభావమును ధరించుకుని ఉన్నారు. ఇటు వారిలో గ్రీసు దేశస్థుడని, యూదుడని ఆ భేదం ఏమీ లేదు. సున్నతి పొందుటని, సున్నతి పొందకపోవటను భేదము ఏమీ లేదు. పరదేశి అని, స్త్రీయనుడని, దాసుడని, స్వతంత్రుడని లేదు. కానీ క్రీస్తే సంపూర్ణం అందరిలో ఉన్నవాడై ఉన్నాడు. హల్లెలూయా. మీరు వాటిని ఏమీ చేయకండి. మరలా మీ పూర్వస్థితికి మీరు వెళ్ళకండి. మీ పూర్వ పరిస్థితులు కూడా మీరు ప్రయాణం చేయకండి. అలా చేయకుండా మీరు ఉంటే కనుక ఇది మీరు ధరించుకోండి. ఏంటి? చూడండి, లిస్ట్ ఇచ్చారు. 13వ వచనం. ఎవరైనాను తనకు హాని చేసేనని ఒకరినొకరు అనుకుని ఎడల ఒకరినొకరు సహించుచు ఒకరినొకరు క్షమించుడి. ప్రభువు మిమ్మల్ని క్షమించువాగున మీరును క్షమించండి. వీటన్నిటిపైన పరిపూర్ణతకు అనుబంధమైన ప్రేమను ధరించుకోండి. క్రీస్తు
అనుగ్రహించే సమాధానము మీ హృదయములలో వేలచుండనీయుడి. ఇందుకొరకే మీరొక్క శరీరముగా పిలువబడుతుంది మరియు కృతజ్ఞులై ఉండండి. లిస్ట్ ఇచ్చేది ఇక్కడ రాసుకోండి. ఎలా ఉండాలంటే మనం కృతజ్ఞులై ఉండండి. ఇంకా సంగీతములతోనూ కీర్తనలతోనూ ఆత్మ సంబంధమైన పద్యములతోనూ ఒకరికొకరు బోధించండి, ఒకరికొకరు బోధించుకోండి, బుద్ధి చెప్పుకోండి. బుద్ధి చెప్పుచు కృపాసహితముగా మీ హృదయములలో దేవుని గురించి గానము చేయుడి. దేవుని గురించి గానము చేయుడి. సమస్త విధములైన జ్ఞానముతో క్రీస్తు వాక్యము మీలో సమృద్ధిగా నివసింపనీయుడి. ఎంత రిక్వెస్టింగ్ అండి, ఎంత ప్లీజింగ్ కదా. కృపాసహితంగా సమృద్ధిగా అంటే సమృద్ధిగా మీకు వాక్యం దొరుకుతుందా లేదా? ఎంతో సమృద్ధిగా. రోజుకు ఒక దైవజనుడు, మళ్ళీ ఆదివారం అమ్మగారు, అయ్యగారు, పిల్లలు, సాక్ష్యాలు, అప్పుడప్పుడు రాంబాబు గారు ఫ్రైడేస్, ఇంకా సంఘ పెద్దలు, ఎంత మంచి బోధ మీకు బోధింపబడుతుంది. మీరు స్టెబిలిటీగా ఉండండి, కృతజ్ఞత కలిగి ఉండండి. ఆత్మ సంబంధమైనటువంటి పద్యాలతో మీరు ఒకరికొకరు ఏకీభవించుకోండి. సంగీతాలతో మీరు ఒకరికొకరు పురుకొలుపుకోండి. చక్కనైన పాటలతో, తిన్నమైన మాటలతో మీరు ఒకరికొకరు ప్రేమ కలిగి ఉండండి. ఒకరికొకరు క్షమించుకోండి కదా. ఒకరికొకరు క్షమించుకోండి. మీరు హృదయాలలో దేవుని గురించిన గానము చేయండి. సమస్త విధములైన జ్ఞానముతో క్రీస్తు వాక్యం మీలో సమృద్ధిగా నివసింపనయ్యండి. అలా నివసింపనిచ్చినప్పుడు దేవుడు మనకి ఏమిస్తాడు తెలుసా? రివార్డ్ ఇస్తాడు. దేవుడే మనకు పెద్ద గిఫ్ట్. అయినా ఇంకా మళ్ళీ దేవుడి సన్నిధికి వచ్చి వెళ్తే మనకు రెట్ల గిఫ్ట్ ఇస్తాడట దేవుడు. ఏంటది? రిటర్న్ గిఫ్ట్ ఇస్తాడట. చూడండి 24వ వచనంలో చూస్తే కనుక, ప్రభువైన స్వాస్థ్యమును ప్రతిఫలముగా పొందుదమని ఎరుగుదము కనుక మీరు ఏం చేసినో అది మనుషుల నిమిత్తము కాక ప్రభువు నిమిత్తమని మనస్ఫూర్తిగా చేయండి. మీరు ప్రభువైన క్రీస్తులకు దాసులై ఉన్నారు. అన్యాయం చేసిన వారికి తాను చేసిన అన్యాయం కొలది మరలా లభిస్తాడు. పక్షపాతము ఉండదు. ఒకవేళ మీరు లిస్ట్ ఇచ్చారు కదా, అలా ఉంటే ఏమాత్రం పక్షపాతం ఉండదు, శిక్ష కంపల్సరీ వస్తుంది. ఒకవేళ ఈ లిస్ట్ ఈ 14వ వచనం నుంచి క్షమించుట, కృతజ్ఞత కలిగి ఉండుట, ఆత్మ సంబంధమైనటువంటి మాటలు మాట్లాడుకునుట, ఇవన్నీ సహవాసం చేయుట, రొట్టె విరుచుట, పాలిభాగస్తులుగా ఉండుట, సంఘ క్షేమాభివృద్ధి కొరకు ప్రయాసపడుట, ఈ విషయాలలో మనము ముందుంటే గనుక మనకు దేవుడు అన్యాయస్తుడు కాదట. ఆయన ఖచ్చితంగా అన్యాయానికి శిక్ష ఉంటుంది, మనం చేసే మంచి పనికి మంచి గిఫ్ట్ కూడా ఉంటూ ఉంటారు. ప్రార్థన ఎందు నిలకడగా ఉండండి, కృతజ్ఞత గలవారై ఉండండి, దాని ఎందు మెలకువగా ఉండండి. మరియు నేను బంధకములలో ఉంచబడుటకు కారణమైన క్రీస్తు మర్మమును గురించి నేను బోధించవలసిన విధముగానే ఆ మర్మమును వెల్లడపరుచున్నట్టు వాక్యము చెప్పుటకు అనుకూలమైన సమయము దేవుడు దయచేయాలని మా కొరకు ప్రార్థించండి. మీలో ఎంతమంది సేవకుల కొరకు ప్రార్థిస్తున్నారు? నిజం చెప్పండి, చేయగలుగుతాను. కళ్ళు మూసుకొని చేయగలుగుతాను. మీరు కళ్ళు మూసుకోండి. ఫస్ట్ మీరు అందరూ కళ్ళు మూసుకోండి. పాస్టర్ గారు చూడండి, మీలో దేవుడు చూస్తున్నాడు. దేవుడి సంఘంలో ఉన్న సంఘం కొరకు, సంఘ క్షేమాభివృద్ధి కొరకు, దేవుని సేవకులు, మన సంఘ కాపురి గారి కుటుంబం కొరకు నిజంగా మీరు కళ్ళు తెరవద్దు, చెయ్యి మాత్రం ఎత్తండి. నిజంగా ప్రార్థన చేస్తున్నాను అన్నటువంటి వారు. థ్యాంక్ యూ సిస్టర్, థ్యాంక్ యూ బ్రదర్. మీరందరూ చాలా మంచి వాళ్ళండి. మెజారిటీ పీపుల్ ఎవరో 2, 3, 4 తప్ప దించేయండి చేతులు. గాడ్ బ్లెస్ యూ. మీరందరూ చక్కగా ప్రార్థన చేస్తున్నారు. దేవుడు కోరుకునేది అదే. సంఘ కాపురి గారి కుటుంబం కొరకు ప్రార్థన చేయాలి. మన పక్కవారి కుటుంబం కొరకు మనము ప్రార్థన చేయాలి. అండి, వారి ఎదుగుదల కొరకు మనము ప్రార్థన చేయాలి. వారిని ఆధ్యాత్మిక విషయాలలో ప్రోత్సహించేవారుగా ఉండాలి. అలా ఉన్నప్పుడు దేవుడు మనల్ని అత్యధికంగా దీవిస్తాడు. ప్రార్థన యందు నిలకడగా ఉంటున్నారా? నిలకడగా ఉండాలి. కృతజ్ఞత గలవారే ఉంటున్నారా? కృతజ్ఞత గలవారే ఉండాలి. ఇవన్నీ కూడా నేను బంధకాల్లో ఉంచబడడానికి ఎవరి కారణం? ఈ రోజున జైల్లో ఉండడానికి ఎవరి కారణం? క్రీస్తు కారణం అంటున్నాడు. అంతే కదా. పౌలు గారికి ఏం తక్కువ? ఆయనకి ఏమన్నా తక్కువ? జ్ఞానం తక్కువ? ఐశ్వర్యం తక్కువ? ఆయన మంచి పెద్ద కమిటీలో మెంబరు.
పెద్ద సంఘంలో పెద్ద లీడర్షిప్ అయింది, మంచి జ్ఞానవంతుడు, ఆయనకేం కొదువు లేదు, ఆయనకేమీ కొదువు లేదు. అయినా జైలుకి ఎందుకు వెళ్ళాడు? క్రీస్తు కొరకు శ్రమలు అనుభవించుట మేలని అనుకున్నాడు కాబట్టి జైల్లో ఉండి కూడా వాళ్ళని ఎంకరేజ్ చేస్తున్నాడు. మరి మనం ఏం చేస్తున్నాం? ఇల్లు తెలుసుకున్నాం, మనం ఇల్లు వింటున్నాం, వింటున్నారా చెల్లి? ఆ ఇల్లు వింటున్నటువంటి మనం మరి సాక్ష్యం చెప్తున్నామా? ఎవరికన్నా సాక్ష్యం చెప్తున్నామా? 5వ తారీఖు నేను మెయిన్ చర్చ్కి రావాలి, అయ్యగారు పిలిచినప్పుడు మెయిన్ చర్చ్కి రావాలి. అయితే ఆ రోజు ఒక బరియలు అంటే సమాధి కార్యక్రమానికి వెళ్ళవలసి వచ్చి లేట్ అయిపోయింది. ఆయన 94 సంవత్సరాలు పెద్దాపురం సామలకోట పరిసర ప్రాంతాలలో లూథరన్ సంఘంలో మరి లాంగ్ టైం 20 years ట్రెజరర్గా పనిచేశారు. చాలా విద్యావంతుడు, అగ్రికల్చరల్ ఆఫీసర్. నాకు గత 8 సంవత్సరాల నుంచి పరిచయం. వాళ్ళ కుటుంబం, ఆ రైల్వే ఎంప్లాయీస్, ఒక డాక్టర్, ఒక సైంటిస్ట్, వాళ్ళందరూ ఎంతో పరిచయం. చాలా ఒబీడియంట్ ఫ్యామిలీ. ఆయన చనిపోయినప్పుడు వెళ్ళినప్పుడు ఆయన గురించి ఉన్న సాక్ష్యం ఎంత అద్భుతమైనటువంటి సాక్ష్యం అంటే, చిన్న పిల్లల్ని చూసుకున్నట్టు చూసుకున్నారు ఆయన్ని ఇంతవరకు కూడా. వాళ్ళ మనవళ్ళు ఇద్దరు కూడా మీద పడి ఇంకా ఏడుస్తూ ఉన్నారు. ఆ రోజు చాలా ఏడ్చారు. అతన్ని ఆ వృద్ధుడు పాపం వీల్ చైర్లో ఉంటే ఆ డాక్టర్ గారు, ఆ ఇంజనీర్ ఇద్దరు కూడా అమ్మాయిలు ఆ మసుటి మీద ముద్దు పెట్టుకుంటున్నారు, బొబ్బల మీద ముద్దు పెట్టుకుంటున్నారు. 94 సంవత్సరాలు ఈ పక్క నుంచి ఇలా సెల్లు కారిపోతుంది పాపం ఆయనకి. అయినా ఎంత ప్రేమిస్తున్నారండి, నిజంగా సిగ్గుపడ్డాను నేను. మనం ప్రేమిస్తున్నామా? ఒకసారి ఆలోచించేయండి. చాలా మంది రోడ్డు మీద కనిపిస్తే వికలాంగుల్ని ఎవరు పట్టించుకోరు. నన్ను చాలాసార్లు పోలీసులు వార్నింగ్ ఇచ్చారు. నాకు విశాఖపట్నం రైల్వే స్టేషన్లో, రాజమండ్రి బస్ స్టాండ్లో నాకు వార్నింగ్ ఇచ్చేవారు. ఎందుకో తెలుసా? తెలియక ఎక్కువ టైం నేను వెయిట్ చేసేవాడిని. రైల్వే స్టేషన్లో ప్లాట్ఫామ్ టికెట్ కొనుక్కుని 2 hours అయిపోయాక ఆ టైం అయిపోయింది, మళ్ళీ ఇంకో ప్లాట్ఫామ్ టికెట్ కొనుక్కుని వెయిట్ చేస్తున్నాం రైల్వే స్టేషన్లో, విజయనగరం రైల్వే స్టేషన్లో, శ్రీకాకుళం, అలాగే విశాఖపట్నం అండి, రాయగడ, ఈ ప్రాంతం రైల్వే స్టేషన్లో వెయిట్ చేస్తున్నాం. ఎందుకో తెలుసా? నాకు అంతుడు కనిపించకపోతాడా, వానికి సువార్త చెప్పకుండా నేను వెళ్ళకూడదు. ఈ రోజు 5కి నేను సువార్త చెప్పి వెళ్ళాలి ఖచ్చితంగా. నాకు 5కి దొరికి వరకు పొద్దున్న 7 గంటల క్యారేజ్ పట్టుకుని వెళ్ళిపోయాను డ్యూటీకి వెళ్ళినట్టు. పొద్దున్న 7 గంటలకి మా పాపకి మా బాబుకి స్టెల్లా మేరీ స్కూల్కి క్యారేజ్ కట్టేది మా మిస్సెస్. వాళ్ళతో పాటు నాకు కూడా బాక్స్ కట్టేది. డ్యూటీకి వెళ్ళిపోయాను అంతే. ఎందుకంటే నా దగ్గర 300 మంది వర్కర్స్ పనిచేసేవారు. ఆటోలు, లారీలు, ట్రక్కులు, ఈ మోసుకెళ్ళే వీళ్ళందరికీ మస్తప్లేసి కాంట్రాక్టర్ పెద్ద ఆయన పెద్ద సూపర్వైజర్, నమ్మకస్తులైన సూపర్వైజర్. ఆయన నమ్మేవాడు. ఎంతమంది ఉంటున్నప్పటికీ కూడా మరి నమ్మకంగా ఉండడం వల్ల దేవుడు కృప చూపించేవాడు. అయితే అటువంటి లోకపరమైనటువంటి ఉద్యోగంలో నేను అంత నమ్మకంగా ఉన్నానే, దేవుని సేవకు వచ్చిన తర్వాత ఇంకెంత నమ్మకంగా ఉండాలి. దేవుని కృప విషయమైనటువంటి విషయాలలో వారికి ఇంకా ఎంత నమ్మకంగా స్వార్థ ప్రకటించాలనే భారంతో పిల్లలతో పాటు నాకు క్యారేజ్ కట్టేది. నాకు రిటర్న్ టైం ఎప్పుడు తెలుసా? రాత్రి 10:30, రాత్రి 9 ఆ టైంకి వచ్చేవాళ్ళు. రిటర్న్ టైమ్స్ ఏమన్నా చూసుకున్నప్పుడు వచ్చేవాళ్ళు. ఏ రోజు నేను విసిగిచెందలేదు. ఇప్పటికి కూడా స్టిల్ అలా ఈ రోజు కూడా నేను విసిగిచెందను. ఆ రోజు చేయలేనటువంటి సుమారు 14 సంవత్సరాల సేవా జీవితంలో మొదటి దినాలలో ఎంత భారంగా పరిగెత్తానో అంత భారం ఇప్పుడు ఎందుకు అని నేను ప్రార్థన చేస్తాను. కొన్నిసార్లు శరీరం సహకరించకపోయినప్పటికీ ఆ బాధ ఉండిపోతూ ఉంటుంది. ప్రభు కొరకు ఈరోజు కనీసం ఒక 5 కన్నా చెప్పలేదే, కనీసం ఒక్కరికన్నా చెప్పలేదే అనే భారం ఉండిపోతూ ఉంటుంది. వాళ్ళు రైల్వే స్టేషన్లో దొరికిన తర్వాత ట్రైన్ దిగిన వెంటనే నేను వాళ్ళ చేతులు పట్టుకుని వెళ్ళిపోతూ ఉంటాను. మాట్లాడి వెళ్ళిపోతాను. హై ఫ్రెండ్ ఎవరు అని చెప్పి చేపట్టుకుంటాను. ఎక్కడికి వెళ్ళాలా చెప్పి బ్రదర్ అంటాను. ఆ పలానా షాప్ దగ్గర ఆ ఎదురుకుండా కొట్టుగా అక్కడ కూర్చుంటానండి నేను గంట సేపు, తర్వాత వేరే సెంటర్కి వెళ్తానంటే అక్కడ కూర్చుంటానని అంటాడు. ఆయన అక్కడ కూర్చున్నాను సేపు నేను దూరంగా కూర్చుంటా. ఆయనకు ఎప్పుడు టైం ఇస్తాడా, ఎప్పుడు వాష్రూమ్కి వెళ్తాడా, అప్పుడు నేను పట్టుకుంటా. మళ్ళీ ఎక్కడికి వెళ్తున్నా అని చెప్పి కూర్చున్న లేచాడు ఏంటంటే వాష్రూమ్కి వెళ్ళాలండి అంటాడు. వాష్రూమ్కి తీసుకెళ్ళినప్పుడు వార్త చెప్తాను. వాడు పోస్తాడని ప్యాంట్ అంతా తడిస్తాడు. నేనే సిగ్గుతాను. వాష్రూమ్ తీసుకెళ్తే మరి అంతే కదా, నా ప్యాంట్ అంతా పక్కనే తడిస్తూ ఉంటుంది. అని కనిపించదు, ఎందుకంటే వాడికి తెలియదు.
దేవుడి కొరకు మనం ప్రయాసపడినప్పుడు దేవుడు మనల్ని దీవిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని కొరకు మనం శ్రమ అనుభవించినప్పుడు దేవుడు మన కొరకు ఎంతో శ్రమ అనుభవించాడు. ఆయన మన కొరకు అనుభవించినటువంటి శ్రమ, కష్టం, ఆయన మన కొరకు భరించిన శిక్ష, పాపమైనటువంటి నా కొరకు నీ కొరకు దేవుడు తన రక్తాన్ని చిందించాడు, మనం క్షమించాడు. మనం క్షమించిన మన జీవితాన్ని ఇతరులకు మనం చూపించలేమా? ఇతరుల కొరకు మనం బ్రతకలేమా? ఆ బస్ స్టాండ్ లో కూర్చుంటే ఓ రోజున, నువ్వు ఎందుకు ఎంతసేపు ఇక్కడ వెయిట్ చేస్తున్నావు, ఎవరి కోసం ఉన్నావు అని అడిగాడు పోలీసు ఆయన వచ్చి. పద స్టేషన్కి అన్నాడు. నేను ఇలా చూసా, నా ఐడెంటిటీ కార్డు, ఇదిగా నా ఐడెంటిటీ కార్డు. నేను చెన్నైలో ఒక ఆర్గనైజేషన్ లో దేవుడి సేవకులుగా పనిచేస్తాను, ఇది నా కాంటాక్ట్ నెంబర్, ఇది నా ఐడి కార్డు, చూసుకోండి అని చెప్పినప్పుడు దండం పెట్టేసి నా కొరకు కూడా ప్రార్థన చేయండి అని చెప్పేసి వెళ్ళిపోయాడు. మనం కొన్నిసార్లు కొన్ని ఏరియాల్లో ఉండవలసి వస్తుంది, కొన్ని ఏరియాల్లో ఉండవలసి వస్తుంది. మిషనరీస్ ఆఫ్ చార్టీస్ కలకత్తా వెళ్ళా, మదర్ తెరిసా గారి యొక్క మిషనరీస్ ఆఫ్ చార్టీస్ కుష్ఠరోగుల నివాస కేంద్రాలు. అక్కడికి వెళ్ళినప్పుడు వాళ్ళు అన్నారు, మీకు ఎక్కడుందండి, మీకేం ప్రాబ్లం, మీరు జయనగరానికి వచ్చారా అన్నారు. బాధపడలేదు, సిగ్గుపడలేదు. ఆ కుష్ఠరోగి దగ్గరికి వెళ్ళి ఏదో చిన్న ఉడతా భక్తి సాయం చేయడానికి దేవుడు సహాయం చేశాడు. నిర్మల హృదయం ఉంది మదర్ తెరిసా గారిది, రైల్వే స్టేషన్ దగ్గర విశాఖపట్నం జ్ఞానాపురంలో. అక్కడికి వెళ్ళి చిన్న సర్వీస్ చేయడం, నా వంతు ఉడతా భక్తి కదా. ఇవన్నీ ఎందుచేత మనం చేయగలుగుతున్నాం? అయ్యగారు జస్ట్ ఆ బాబు ఉన్నాడు, ఆ బాబుని ఇక్కడ ఎందుకు ఉంచి ఒక మంచి శిష్యుడిగా, మంచి లీడర్గా ఈ రోజున తయారు చేశారు. అయ్యగారు మీకు కృతజ్ఞతలు సార్, ఎంతో ప్రేమతో మీరు వారిని చూసుకుంటున్నారు. ఇలాంటి వారు ఎంతో మంది, ఇలాంటి వారు ఎంతో మంది. నేను నన్ను ఒక మాట చెప్పనివ్వండి. ఒక స్త్రీ ఉంది, లైవ్ ఇన్సిడెంట్ ఉంది, తెలిసి నాకు ఈ విషయాలు, అమలాపురం ఏరియాలో. ఆ స్త్రీ మైక్లో చెప్పొచ్చో లేదో నాకు తెలియదు, కానీ తర్వాత మీరు ఎడిట్ చేసుకోవచ్చు. ఆ స్త్రీ తప్పు పని చేసేది. ఆ భర్తకి పాపం కొన్ని సందర్భాలలో తెలిసిన చూసి చూడనట్టు వచ్చి తన పనులు తను చేసుకుని, తన భోజనం తను తిని పొలం పనులకు వెళ్ళిపోయేవాడు. ఓ రోజున యథావిధిగా మధ్యాహ్నం భోజనానికి వచ్చాడు. భోజనానికి వచ్చినప్పుడు పరాయి మనిషితో తను గదిలో ఉండడం తన బయట నుంచి చూచాడు. చూసినప్పుడు తను అనుకుంది, ఈరోజు నా భర్త చేతిలో నా చావు రాసి పెట్టి ఉంది, చూసేస్తాడు నా భర్త, ఇక నన్ను గుణపంతో పొడిచేస్తాడు లేదా గొడ్డలతో నరికేస్తాడు అనుకుని ఏం చేస్తుందో తెలుసా? కంగారు పడిపోతే అతను ఏం చేశాడు? వివేకవంతుడు కాబట్టి, క్షమించే హృదయం గలవాడు కాబట్టి, భర్త చెప్పులు అక్కడ విడిచిపెట్టి మరలా చెప్పులు వేసుకుని ఏదో అక్కడ ఉన్నటువంటి ఆ గేదెలు పెట్టే తాడు పట్టుకుని రిటర్న్ వెళ్ళిపోయాడు. ఇక్కడ పరిస్థితి బాగాలేదని చెప్పి రిటర్న్ వెళ్ళిపోయాడు. అయితే తను అనుకుంది, తను ఎక్కడికో ఆయుధం తేడాకి వెళ్ళాడు, వచ్చిన నన్ను నరికి చంపేస్తాడు అనే భయంతో ఉరిపోసుకుని చనిపోయింది. ఏం చేసింది? ఉరిపోసుకుని చనిపోయింది. అతను ఏడ్చాడండి, ఎంతగా ఏడ్చాడంటే 2 బిడ్డలు భయంకరంగా ఏడ్చాడు. నాకు తెలుసు, నేను క్షమిస్తున్నాను, ఏ రోజుకైనా నువ్వు మారుతావని నేను నీ గురించి నేను ప్రార్థన చేస్తున్నాను. ప్రభు నాకు ఆ భారం పెట్టాడు. నువ్వు తప్పు చేస్తున్నావు నాకు తెలుసు, కానీ నిన్ను అడగలేదు, ఎందుకు ఇంత పని చేస్తావు, ఎందుకు నువ్వు ప్రాణం తీసుకున్నావని అతను ఏడుస్తూ విలపిస్తున్నటువంటి సిచ్యువేషన్ చూసినప్పుడు హృదయం చలించిపోయిందండి. ఏ మగాడు కూడా అలా ఉండడు ఈ రోజుల్లో కానీ ఎప్పుడైనా కానీ క్షమించే గుణం ఎంత మంచి గుణం అంటే, తను ఏడుస్తున్నటువంటి పరిస్థితిని చూసి ఈ రోజున ఎంతమంది కుటుంబాలలో ఎన్ని లోటుపాట్లు ఉండవచ్చు, కానీ క్షమించగలుగుతున్నామా? ఇలాంటి విషయాలు క్షమించడానికి మానవ మాతృడికి అది అసాధ్యం. దేవుడి ప్రేమ నిండుగా హృదయంలో పొర్లితే తప్ప, నిండుగా ఉంటే తప్ప మనం ఎవరిని క్షమించలేం, ఎవరిని కూడా క్షమించలేం. మనం ఎవరిని కొడితే ఏం చేస్తాం? రెట్లు ఇచ్చేయడమే, వెంటనే కొడితే వెంటనే ఇచ్చేయడమే కదా. రెట్లు అక్కడితో అయిపోతుందా? వాళ్ళకి ఇవ్వడం కాదు, ఫ్యామిలీ మెంబర్స్ అందరికి ఇచ్చేస్తా రెట్లు గిఫ్ట్. అవునా కదండి? అంతర్గా వేస్తాం, ఆ చుట్టాలను కూడా ఎత్తి మరీ సంస్కృతం మాట్లాడతాం.
అలా ఉండకండి. పౌలు అదే కొలసీ సంఘానికి, బాబు ఓ టర్కీ ప్రజలారా, ఓ కొలసీ సంఘస్థులారా, మీ కొరకు చాలా విన్నాను, నేను మీ కొరకు చాలా విన్నాను. అరిస్టాటిల్ చెప్పాడు, బర్నబా చెప్పాడు, యాస్తు చెప్పాడు, ఎపఫ్రా చెప్పాడు, తిమోతి చెప్పాడు, వీళ్ళందరూ చెప్పారు మీ కొరకు. మీరు అలా ఉండేవారట, ఆ పరిస్థితిలో మీరు ఉన్నారు. కానీ మీరు అలా ఉండకండి మీదట. ఒకవేళ మిమ్మల్ని కలిపి చెరిపి మాయ చేసినటువంటి సందర్భాలు వచ్చినా మీ విశ్వాసాన్ని మీరు కోల్పోవద్దు. భిన్నమైనటువంటి సిద్ధాంతపరమైనటువంటి క్రైస్తవ్యం ఈ రోజున, తప్పుడు బోధలు ఈ రోజున బయలుదేరాయి. అటువంటి వాటి వైపు మీరు చూడకండి. ఏ సంఘములో నాటబడ్డారో, ఏ విశ్వాసములో ఎదుగుతున్నారో, ఏ దైవజనుని చేతులు ఆశీర్వదించబడుతున్నారో, ఏ వాక్యంలో వృద్ధి పొందుతున్నారో అది మీరు ఎరిగి ఉండండి. మీ విశ్వాసాన్ని కోల్పోవద్దు, మీరు నోరు జారవద్దు, అపవిత్రమైన కార్యాలు మీరు చెయ్యవద్దు, చూడవద్దు, పాల్గొనవద్దు. విగ్రహాల వైపు మీరు వెళ్ళవద్దు, విగ్రహాల వైపు మీరు వెళ్ళవద్దు. అలా ఉంటే మీకు దేవుడు మిమ్మల్ని శిక్షిస్తాడు. ఆయన అన్యాయస్తుడు కాదు, ఆయనకి ఏ విధమైనటువంటి పక్షపాతం ఉండదు. ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం 34వ వచనం ఒకసారి చదవండి. ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం 34వ వచనం. త్వరగా నేను వారి దేవుడిని ఇందును, వారు నాకు జనులగుదురు, వారు మరి ఎన్నడను యెహోవాను గూర్చి. బాగా చదవాలి, ఇంకొక చదవండి. తను బాగా చదివింది కానీ నాకు అర్థం కాదు. నేను వారికి దేవుడిని ఇందును, వారు నాకు జనులగుదురు, వారు మరి ఎన్నడను యెహోవాను గూర్చి బోధ నొందుదము అని తమ పొరుగు వారికి, తన సహోదరులకు గాని ఉపదేశము చేయరు. నాకు ఈ పాయింట్ కావాలి. నేను వారి దోషములను క్షమించి వారి పాపములను ఇక ఎన్నడను జ్ఞాపకము చేసుకొనను గనుక అల్పులేని ధనులేని అందరూ నన్ను ఎరుగుదురు. ఇదే యెహోవా వాక్కు. హల్లెలూయా. అల్పులైనా ధనులైనా ఎవరైనా సరే ఆయనకి సమానమే. పాపములను విడిచిపెట్టాలి, పవిత్రంగా జీవించాలి. అలా జీవించినప్పుడు దేవుడు మనల్ని క్షమిస్తాడు, మన పాపములు ఆయన క్షమిస్తాడు. అపోస్తుల కార్యాల గ్రంథం 2వ అధ్యాయం 38వ వచనం. త్వరగా అపోస్తుల కార్యాల గ్రంథం 2వ అధ్యాయం 38వ వచనంలో ఇక్కడ పేతురు, మీరు మారు మనస్సు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మం పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మని వరమును పొందుదురు. వాక్యం వింటున్నటువంటి మీలో ఇంకా ఎవరైతే బాప్తిస్మం తీసుకోలేదో, ఇంకా ఎవరైతే లేట్ చేస్తున్నారో ప్రభు కొరకు బ్రతకడానికి, వారు ఖచ్చితంగా మారు మనసు పొంది బాప్తిస్మం తీసుకోవాలి. ఈ 40 దినాలు అయ్యేసరికి ఇంకా మీ కుటుంబంలో ఉన్నటువంటి వారు అందరూ రక్షించబడాలి. అందరూ ప్రభువులో తమ పాపను ఒప్పుకొని మార్పు చెందిన ప్రజలుగా మనము దీవించబడినటువంటి లిస్టులోకి మనం వచ్చేది. అదే దేవుడు కోరుకునేది. ప్రియులారా చూడండి, దానియేలు గ్రంథం 9వ అధ్యాయం 9వ వచనంలో చూస్తే, మీకు విరోధంగా పాపం చేశానంటాడు. చదవమ్మా. దానియేలు గ్రంథం 9వ అధ్యాయం 9వ వచనం. నేను నా దేవుడైన యెహోవాకు విరోధముగా తిరుగుబాటు చేస్తుమి, అయితే ఆయన కృప క్షమాపణ గల దేవుడు కనుక ఆయన తన దాసులను ప్రవక్తల ద్వారా నాకు ఆజ్ఞ ఇచ్చిరి.
వాటిని అనుసరించి నడుచుకొనవలెనని సెలవిచ్చిన గాని చాలు 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 చూడండి, వాళ్ళు దోషము చేశానని ఒప్పుకున్నప్పుడు ఇశ్రాయేలీయులు వాళ్ళు దేవుడు క్షమించారు. వాళ్ళ మాట వెనుక తిరగబడ్డప్పుడు వారిని బుద్ధి చెప్పాడు వారికి. మనం ఆలోచన చేద్దాం. చాలాసార్లు తిరుగుబాటు చేస్తాం కదా. ఎందుకంటే మనం తిరుగుబాటు ధోరణితో ఉన్నటువంటి వారిని చాలా సందర్భాల్లో మనం వ్యతిరేక స్వభావంతో ఉంటూ ఉంటాం. అలా ఉండొద్దని ఇక్కడ మనకి తెలియజేస్తా ఉన్నాం. మత్తయి సువార్తలో కూడా 6:14 క్షమిస్తే మనము క్షమించబడతాం. దేవుని చేత మనం క్షమించబడుతున్నటువంటి మనము మనుష్యుల అపరాధములను మీరు క్షమించిన ఎడల మీ పరలోకపు తండ్రి మీ అపరాధములను క్షమించును. చూడండి, మన మనుషుల అపరాధాలను మనం క్షమిస్తే మన అపరాధాలని ఏం చేస్తాడు? దేవుడు క్షమిస్తాడు. ఒకవేళ మనుషుల అపరాధాలు మనం క్షమించలేదు అనుకోండి, మన అపరాధాలు కూడా క్షమించబడవు. మనం మనుషుల అపరాధాలు క్షమించాలి. ఒక ఉదాహరణ మీరు చెప్తే అర్థమయ్యేటట్టు. ఒక సహోదరుడు ఉన్నాడు, మొన్నటి కాలాన్ని ద్రాక్షారామ వెళ్ళి వారిని విజిట్ చేయడానికి దేవుడు సహాయం చేశాడు. ఆ సహోదరుడు ప్రభువుని నమ్ముకున్నాడు. మారు మనసు ఉందో లేదో తెలియదు, బాప్తిసం కూడా తీసుకున్నాడు. ఎంత సంపాదన పరుడు, గొప్ప సంపాదన పరుడు, చాలా మంచివాడు కూడా. కొంతమంది స్నేహితుల ద్వారా తాగడమే వ్యసనం, మంచి కద్దరి బట్టలు వేసుకుని నీట్గా బయట తిరిగే అలవాటు, ఏ పని పాటు లేకుండా భక్తి లేనటువంటి తన కుటుంబీకులు ముగ్గురిని కూడా మాటలతో హింస పెట్టడం, ఈ విధంగా ప్రవర్తిస్తున్నాడు 2 సంవత్సరాల నుంచి. దైవజనులు అందరూ చెప్పారు. పరిశోధకుడిగా సహోదరుడిగా నేను కూడా అనేక సార్లు చెప్పాను. రివర్స్ ప్రసంగాలు చేస్తాడు మనకి. రివర్స్ ప్రసంగాలు మనకే తిరిగి చెప్తాడు. ఇలా చూపిస్తున్నాడు, ఇలా తెలుసా మీరు అందరూ ఒకటి నాడు ఒకటి అని. ఇక్కడ ఏముందో తెలుసా? ఆంజనేయుడు బొమ్మ ఏముంది ఇక్కడ? ఆ బొమ్మను చూపించి ఇదే నాది అంటున్నాడు. లాస్ట్ వీక్ నేను కలిసినప్పుడు అలాంటి తప్పుడు మాటలు మాట్లాడాడు. దేవుడు పౌరుషం గలవాడు, రోషం గలవాడు. జాగ్రత్తగా ఉండు, నువ్వు దేవుని ప్రజలకి, నీ కుటుంబీకులు, దేవుని పిల్లలకి చాలా వ్యతిరేకంగా మాట్లాడుతున్నావు, చాలా బస్టుడిగా మారిపోయావు, జాగ్రత్తగా ఉండకపోతే నీకు చాలా డేంజర్ జోన్కి వెళ్ళిపోతావు, దేవుడు కఠినంగా శిక్షిస్తాడు, ప్రేమతో చెప్తున్నాను మారు అని చెప్పారు. వారం అయిపోయింది, మారలే. 4 రోజుల నుంచి హాస్పిటల్లో పడి ఉన్నాడు, అన్కాన్షియస్. నిన్న తెలివి వచ్చింది, ప్లేట్లెట్స్ పడిపోయి 18 రోజులకు వచ్చాయి ప్లేట్లెట్స్ పడిపోయి డెంగ్యూ వచ్చిందని హాస్పిటల్లో ట్రీట్మెంట్ చూపిస్తే హార్ట్లో కూడా హోల్స్ ఉన్నాయి అన్నారట. ఏమో అది ఎంతవరకు తెలియదు. మలేరియా ఇవన్నీ వచ్చేసాయి. అంటే అతను అవిధేయుడిగా ఉంటే వచ్చాయని నేను చెప్పట్లేదు. శారీరకంగా మనం ఉన్నప్పుడు, బలహీనులుగా ఉన్నప్పుడు, మనం శరీరంలో కొన్ని బలహీనతలు ఉంటాయి. నేను ఇంతసేపు నిలబడి చెప్పగలుగుతున్నానంటే నేను బలహీనున్నే. సయాటిక్ పెయిన్ అని ఉంది నాకు. వెన్నుముకలో నుంచి ఎడంకాలు అరికాలు వరకు వర్ణించలేనంత పెయిన్ వస్తూ ఉంటుంది. ప్రభు మహాకృప, మైక్ పట్టుకున్నాను చెప్పి పెయిన్ రాదు. పెయిన్ వచ్చిందంటే ఇటాడి తిరుగుతా సర్దుకుంటుంది. నేను ఇంట్లో పడుకున్నానంటే పెయిన్ వస్తుంది. బండి వేసుకుని కనీసం రోజుకి 50 కిలోమీటర్లు తిరగాలి. నేను తిరిగితే ఏ నొప్పి ఉండదు, పడుకుంటే మాత్రం పెయిన్ వస్తుంది. ఎందుకు? ఇదో ముళ్ళు మాకు, ఇదే ముళ్ళు. నువ్వు పని చేస్తేనే నువ్వు సేఫ్గా ఉంటావు, నువ్వు నా పని చేస్తేనే భద్రంగా ఉంటావు. నువ్వు నా పని చేయలేదు, పడుకున్నావా, పెయిన్ వస్తుంది నీకు అంతే. ఇదేంటిది? ముళ్ళు. ఇది మాకు ఏంటిది? ముళ్ళు.
అందుకే మేము ఎప్పుడు బలహీనులమో అప్పుడే బలవంతులమో. హల్లెలూయా, హల్లెలూయా. ఆ సోదరుడు బలహీన పడిపోయి హాస్పిటల్ ఉన్నాడు కదా, రాత్రి ఫోన్ చేసి వాళ్ళ అబ్బాయికి, వాళ్ళ మిస్సెస్కి, వాళ్ళ పెద్ద అబ్బాయికి, ఇద్దరు కొడుకులు ఆయనకి, చక్కటి పిల్లలు, మీ నాన్నగారికి చెప్పండి, ఏమన్నా తప్పుడు మాటలు మాట్లాడినా, ఏమైనా పాపాలు చేసినా ఈ వ్యసనాలన్నీ విడిచిపెట్టేనన్నా, దేవుడిని మరలా నువ్వు తిరిగి దేవుడి దగ్గరికి రా, దేవుడిని స్వస్థపరుస్తాడని చెప్పండి మెల్లిగానంటే, రాత్రి డేరింగ్ చేసి ఒక కుర్రాడు వాళ్ళ అబ్బాయి, చిన్న అబ్బాయి చెప్పాడట, ఏమని, ఇప్పుడైనా నన్నా నువ్వు పాపాలు ఒప్పుకో, దేవుడు నిన్ను క్షమిస్తాడు, స్వస్థపరుస్తాడు అని అంటే, ప్లేట్లెట్స్ పెరిగిపోతాయా, ప్లేట్లెట్స్ పెరిగిపోతాయా, చెప్పావులే అన్నాడట, చెప్పావులే అన్నాడట. పాపం అలా అన్నాడు, కానీ పొద్దున్న ఉన్న స్టేట్మెంట్ ఏంటంటే రాత్రి అట ప్రార్థన చేసుకున్నాడట. ఏం చేశాడు? కొడుకు దగ్గర ఏమో ఈగోస్టిక్ గా మాట్లాడాడు, అంటే వీడు చెప్తే నేను ఉండామేంటి, వీడు చెప్తే నేను ఉండామేంటి, ఆ పెరిగిపోతా ప్లేట్లెట్స్ చెప్పేలా అన్నాడు. పొద్దునకేమో వాళ్ళ మదర్ చెప్పే విషయం ఏంటంటే రాత్రి మీ నాన్న ప్రార్థన చేసుకున్నాడని, పొద్దునకి 56,000 పెరిగాట. మరి మనం ఏమనుకోవాలి? మన విశ్వాసాన్ని పరీక్ష అనుకోవాలా? నేను అన్నాను, తన భార్య, తన ఇద్దరు కుమారులు, నేను, మన భార్య, ఇంకా తెలిసిన వాళ్ళు, మన ఒక 40 మంది కలిసి ప్రార్థన చేశాం. అప్పుడు ఆ దైవజనులు చేసిన ప్రార్థన దేవుడు విన్నాడు అని అనుకున్నాం. దేవుడు ఖచ్చితంగా బ్రతికిస్తాడు, మరలానే మార్పు కోసమే ఇది ఒకవేళ కలిగిందేమో, దేవుడు మారుస్తాడు, వ్యసనాలు కూడా విడిచిపెడతాడు అని చెప్పి మాకు ఆలోచన కలిగింది. అయితే ఆయన ఇంకో మాటల, ఇంకా మార్పు మందాలి, పరిపూర్ణమైన మార్పు రావాలి. ఒకవేళ నువ్వు అటు ఇటు గెంతేసాం అనుకో, ఎక్కడి నుంచి అక్కడికి, అక్కడి నుంచి ఇక్కడికి, లోకంలో నుంచి సంఘంలో నుంచి, విగ్రహాల దగ్గర నుంచి ఇంకో చోట గెంతో ఉంటాయి ఇటు, నీకే కాళ్ళు విరిగిపోతాయి. జాగ్రత్త, నాకైనా సరే చాలా జాగ్రత్తగా ఉండాలి. కొలస్సీ సంఘస్థులు అదే చెప్పాడు, జాగ్రత్తగా ఉండండి, మీరు కృతజ్ఞత కలిగి ఉండండి. ఈ ఊపిరి ఎలా ఆడుతుందంటే మనం దేవుడు పెట్టినటువంటి ఊపిరి ఇది. ఆయన నో చెప్పాడు అనుకోండి, బ్లాక్స్ ఎలా మూసిపోతాయి, ఈ ముక్కు మూసిపోతే ఏమవుతుంది, నోరు ముక్కు మూసిపోతాయి, గాలి రాదు, చనిపోతాం. మన ఊపిరి దేవుడు పెట్టినటువంటి భిక్ష. ఈ రోజు కూడా 94 సంవత్సరాల ఆ భక్తుడు చనిపోయాడని చెప్పాను కదా, 5వ తారీఖు. ఈ రోజు కూడా ఒక సిస్టర్ చనిపోయాడు, ఆవిడకి 86 సంవత్సరాలు. అమలాపురం దగ్గర కేశంపూర్ అనే ఒక ఊరు. అక్కడ సమాధి చేయడానికి వాటికి లేదట. వాళ్ళు ఏం చేశారు, కాకినాడ తీసుకొచ్చారు. కాకినాడ సంజయ్ నగర్ తీసుకొచ్చి అక్కడ సంజయ్ నగర్లో బరియల్. నాకు 12 గంటలకు ఇప్పుడే చెప్పారు. ఈరోజు 4 గంటల వరకు ఆ కార్యక్రమంలో ఉన్నాను. తన కుటుంబం ఎలాంటిదంటే భయంకరమైనటువంటి కుటుంబం. అలాంటిది తన చదువు లేకపోయినప్పటికీ తన కుటుంబంలో 2 కుమార్తెల కుటుంబాలను, కొడుకు కుటుంబాన్ని, తన పక్కన ఉన్నటువంటి 2 కుటుంబాలను, సుమారు ఒక 8 కుటుంబాలను రక్షణలోనికి నడిపించిందండి. హల్లెలూయా. చూడండి, ఏం చదువుందా, ఏం లేదు. ఏం చెప్పేదంటే ఓ రోజు వెళ్తే, ప్రభు పని చేస్తున్నావు బాబు, ఎంత మంచి పని చేస్తున్నావు అని విజయంలో దండం పెట్టింది. నేను సాక్ష్యం చెప్తున్నాను అంతే, దేవుడు నన్ను రక్షించాడని. నేను చాలా పాపాలు చేశాను. ఏం పాపాలు చేసావమ్మా, దేవుడు గారు ఒప్పుకున్నావంటే, కోతకి వెళ్ళినప్పుడు ధాన్యం తెచ్చేసుకునేదాన్ని ఇంటికి, ఊరుపులకి వెళ్ళినప్పుడు లేటుకి వెళ్ళిన ముందు వచ్చేసేదాన్ని. ఇక అవి తప్పలేనా? నేను అన్నాను, నాకు ఆశ్చర్యం అనిపించింది. కొబ్బరి తోటలోకి వెళ్తే కొబ్బరికాయ పడిపోతే ఆ రైతుది కొబ్బరికాయ తెచ్చేసుకునేదాన్ని ఇంటికి, అది పాపమే కదా, ఇలాంటి పాపాలు చేసేదానని చెప్పింది. ఇంకోటి, మా ప్రభుని ఎరగక ముందు విగ్రహాల దగ్గరికి వెళ్ళి ప్రసాదాలు తినేదాన్ని, చావు భోజనాలకు వెళ్ళి భోజనాలు చేసేదాన్ని. ఇంటి ఇవన్నీ తప్పులేనా? తప్పులే బాబు, ఇవన్నీ నన్ను క్షమించాడు దేవుడు. నిజమే, ఇవన్నీ తప్పులే, దేవుడు క్షమించాడు. ప్రతి చిన్నది కూడా తను
కడుక్కుందండి, శుద్ధి చేసుకుందండి, దేవుడి దగ్గర ఒప్పుకుందండి, క్షమించబడ్డాడండి. ఈ రోజున పరిశుద్ధంగా జీవించిందండి. ఈ రోజున ఎక్కడో వాళ్ళ కొడుకు హైదరాబాద్లో ఉంటాడు, రత్న ప్లాస్టిక్స్ ఎందుకు పనిచేస్తాడు. వాళ్ళ కొడుకు హైదరాబాద్ నుంచి ఇంటికి వచ్చి అక్కడ ఎక్కడో గోదావరి గట్టికి అక్కడేచ్చి ఆవిడకున్న విశ్వాసాన్ని చూసి కొడుకు, కోడలు, అల్లుళ్ళు వీళ్ళందరూ ఇక్కడికి తీసుకొచ్చానండి, కాకినాడ. ఎక్కడ కేసుకూరు, ఇక్కడ కాకినాడ. అది ఆ భక్తి, ఆ విశ్వాసం, ఆ పరిశుద్ధత అలా జీవించినప్పుడు మనం ఇతరులకు క్షమిస్తామండి, ఇతరులు మనల్ని కూడా క్షమిస్తారండి, దేవుడు కూడా మనల్ని క్షమిస్తాడు. అది పరిశుద్ధ జీవితం. ఏమో అనుకోకుండా 2 ఇన్సిడెంట్లు జరిగాయి. అంటే దేవుడి కార్యాలు అలా ఉంటాయి, దేవుడి కార్యాలు అలా ఉంటాయి. మనం దేవుని ఇతరుల పట్ల మనం క్షమాపణ జీవితం కలిగి ఉన్నప్పుడు దేవుడు మన పట్ల ఎల్లప్పుడూ క్షమించేవాడుగా దేవుడు మన పట్ల ఆయన ఉంటాడు. లోకసు వార్త 23వ అధ్యాయము 34వ వచనంలో మనం చూస్తే శిలువ పైన యేసుక్రీస్తు పలికిన 7 మాటల్లో మొదటి మాట మనం చూస్తాం. ఏంటిది? తండ్రి, వీరేమి చేయుచున్నారో మీరు ఎరుగరు కనుక వీరిని క్షమించుడి, వీరిని క్షమించుడి. మనం ఏం చేస్తున్నాం మనకు తెలియాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్ని తెలుసు మనకి, అన్ని వాక్యాలు వింటాం, కానీ ఎక్కడో భోజనాలు పెడతారంటే సంపాదించి ఏం చేస్తారు? వెళ్ళిపోతారు. లేదా 25 గంటలుగా మనకు బొగలేదా, ఎక్కడో బతలిస్తారంటే వెళ్ళిపోతారు. ప్రభువుని ఎరిగిన తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ విడిచిపెట్టవలసినవి ఇవే, శరీర కార్యాలు స్పష్టమై ఉన్నవి కదా. ఒకవేళ ఆ స్పష్టమైన కార్యాల గురించి నీకు చింత లేదనుకో, ప్రజ్ఞ 21:8 తెలుసుకోవాల్సిందే. అక్కడ ఉంటుంది, పురుగు వారు, విశ్వాసులు, హంతులు, వ్యవసాయాలు, మాంత్రికులు, విగ్రహారాధికులు, నపుంసకులు వీళ్ళందరూ కూడా మండుచున్న అగ్నిగుండంలో పాల్పొందుతారు. ఇదే 2వ మరణం. ఇక్కడ చెప్పాడు వెళ్ళాలనుకో, అక్కడికి వెళ్ళాలి. మొదట్లో చెప్పాడు చివరిలోకి వెళ్ళాలి. ఆదిగంటలో చెప్పాడు ప్రాజ్ఞ ద్రవ్యాలకి వెళ్ళాలి. అది మనకు అవసరమా? వన్స్ మనం ప్రభువుని ఎరిగిన తర్వాత మన సహవాసం, లాస్ట్ టైం సోదరుడు చెప్పాడు కదా, సహవాసం ఎవరితో ఉండాలి? దేవునితో సహవాసం, సంఘముతో సహవాసం, దేవుని పిల్లలతో సహవాసం. వీరి పట్ల మన సహవాసం కలిగి ఉండాలి. క్షమించాలి, అప్పుడే క్షమించబడతాం. క్షమిస్తే క్షమించబడతాం. తండ్రి, మీరేమి చేస్తున్నారో మీరు ఎరుగరు కనుక వీరిని క్షమించండి. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 31వ వచనం. నేను ముగించేస్తాను, నా టైం అయిపోయింది అనుకుంటున్నాను. అయిపోయింది, ముగించేస్తున్నాను. ఎఫెసీ పత్రిక సమస్తమైన ద్వేషము, కోపము, క్రోధము, అల్లరి, దూషణ, సకలమైన దుష్టత్వము మీరు విసర్జించండి. ఒకని ఎడల ఒకడు దయ కలిగి కరుణాహృదయులై ఆ క్రీస్తునందు దేవుడు మిమ్మల్ని క్షమించిన ప్రకారం మీరును ఒకరినొకరు క్షమించండి. మీరును ఒకరినొకరు క్షమించండి. క్షమించుకోవాలి, క్షమిస్తే క్షమించబడతాం. కీర్తన 32 చదువున్న పడ్డక ముగించేద్దాం. మీరును ఒకరినొకరు క్షమించండి. 32:1 తన అతిక్రమములకు పరిహారం పొందిన వాడు, పాపములకు ప్రాయశ్చిత్తము పొందిన వాడు ధన్యుడు. ఆత్మలో కప్పం లేనటువంటి వాడు ధన్యుడు కదా. అటువంటి ధన్యకరమైనటువంటి జీవితాన్ని దేవుడు మనకు అనుగ్రహించడానికి సిద్ధంగా ఉంటూ ఉన్నాడు. ఎవడైనా తనకు హాని చేసినని ఒకడనుకుని ఎడల ఒకరినొకడు సహించుచు ఒకరినొకడు క్షమించుడి. ప్రభువు మిమ్మల్ని క్షమించులాగులా మీరును క్షమించుడి. ప్రార్థన చేసుకుందాం, కళ్ళు మూసుకుందాం. సకల ఆశీర్వాదాలకు కారణ సంభూతుడైన మా ప్రియ పరమ తండ్రి, మీ పరిశుద్ధ ఘనమైన నామానికి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను స్వామి. ఎన్నో